సో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాసాం. ఆ ఆర్టికల్ యొక్క కంటెంట్ని ఆప్టిమైజ్ కూడా చేసామండి యూజింగ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ లైక్ మెటా టైటిల్ అని, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ ఆర్ మెటా ట్యాగ్స్, ఇంకా హెడ్డింగ్స్, బోల్డ్స్, ఇటాలిక్స్, ఎల్ఎస్ఐ కీవర్డ్స్, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్. ఇవన్నీ కూడా మన ఆర్టికల్ మీద మనం అప్లై చేసాం. సో ఈరోజు ఏంటంటే మనము మన వెబ్సైట్ని కానీ, మన వెబ్సైట్లో ఉండే ఏదైనా పోస్ట్ని కానీ, పేజ్ని కానీ గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలనేది చూస్తాము. ఇంకా విల్ డిస్కస్ అబౌట్ వెబ్ పొజిషన్ అనాలిసిస్ అండ్ కాంపిటీటర్ అనాలిసిస్. ఇంకా ఎస్సిఎం రష్ అనే ప్రో టూల్ యూస్ చేసి ఆ, ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా అనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో బిఫోర్ మూవింగ్ ఇన్, వాట్ ఈజ్ ఆన్ ఆన్ పేజెస్ ఇవో? On page is show like Yes, it's okay. If we take any measure action within measures, a website. yes, Yes. measures or actions within the website to improve our ranking on SERP, it is called on-page Yes. SEO. సో మనం ఏదైనా సరే విత్ ఇన్ ది వెబ్సైట్ చేస్తామండి. లైక్ కంటెంట్ ఆప్టిమైజేషన్ కావచ్చు, మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా వెబ్సైట్, లోడింగ్ స్పీడ్ బాగా ఉందా లేదా వెబ్సైట్కి, ఆ ప్రాపర్ నావిగేషన్ లైక్ మెనూ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా ఆన్ పేజ్ ఎస్ఈఓ అనమాట. సో మెయిన్లీ వీఆర్ టార్గెటింగ్ ఆన్ కంటెంట్. కంటెంట్ అనేది ఎలా రాయాలి అనేది ఆన్ పేజ్ ఎస్ఈఓలో చూస్తాం. ఓకే. సో నా ఇప్పుడు నేను ఆర్టికల్ రాశాను. సో ఇప్పుడు దాన్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలి? సో వీ కెన్ సబ్మిట్ అవర్ ఆర్టికల్ ఆర్ అవర్ వెబ్సైట్ టు గూగుల్ త్రూ ఎ టూల్ కాల్డ్ గూగుల్ సర్చ్ కన్సోల్. సో దీన్నే మనం గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అని కూడా అనొచ్చండి. సో దిస్ ఈస్ ఎ ఫ్రీ టూల్ ఆర్ ఫ్రీ సర్వీస్ ప్రొవైడెడ్ బై గూగుల్. ఇది ఎంటైర్లీ ఫ్రీ అండి. సో ఈ Okay. గూగుల్ సర్చ్ కన్సోల్ టూల్ యూస్ చేసుకొని వీ కెన్ మెజర్ అవర్ వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ పర్ఫార్మెన్స్. సో మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడెక్కడి నుంచి మనకు విజిటర్స్ వస్తున్నారు, మన వెబ్సైట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ గూగుల్ సర్చ్ కన్సోల్ కానీ ఈ గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ యూస్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇట్ హెల్ప్స్ అస్ మెజర్ అవర్ సైట్ ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే విజిటర్స్ అండి, ఎంతమంది విజిటర్స్ Yes. వస్తున్నారు. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో చెక్ అవర్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్. ఏ పేజెస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఏవి బాగా పర్ఫామ్ చేయట్లేదు, దేనికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, దేనికి ఎక్కువ రావట్లేదు, లైక్ దట్. అండ్ ఆల్సో వీ కెన్ ఫిక్స్ ఇష్యూస్. ఏదైనా పేజ్ ఇండెక్స్ అవ్వలేదు, లేదంటే దానికి ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇన్ డెప్త్గా నేను ఇంకో క్లాస్లో చెప్తానండి. లైక్ గూగుల్ సర్చ్ కన్సోల్ మెట్రిక్స్ అని గూగుల్ సర్చ్ కన్సోల్ టూల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈరోజు వెబ్సైట్ సబ్మిట్ చేయడం వరకు చూద్దాం. ఓకే, రైట్. సో ఇంకా ఏమేం చేయొచ్చు గూగుల్ సర్చ్ కన్సోల్ యూస్ చేసుకొని? సో యూజింగ్ దిస్ గూగుల్ సర్చ్ కన్సోల్ వీ కెన్ రిక్వెస్ట్ Google to index our website. So we can request to crawl and ఇండెక్స్ అవర్ వెబ్సైట్. సో నా వెబ్సైట్ని క్రాల్ చేసుకో, నా వెబ్సైట్ని ఇండెక్స్ చేసుకో, ఎవరైనా సర్చ్ చేస్తే సో ఎస్సీఆర్పి రిజల్ట్స్లో కనపడాలి నా వెబ్సైట్. సో అలా వీ కెన్ రిక్వెస్ట్ గూగుల్ సర్చ్ కన్సోల్. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్లు సో వీ కెన్ సీ మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా ఉంది, సో గూగుల్ సర్చ్లో ఏ పొజిషన్లో మన వెబ్సైట్ కనిపిస్తూ ఉంది, ఎంతమంది మన ఎస్సీఆర్పి రిజల్ట్ని క్లిక్ చేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సర్చ్ లైక్ సో ఊబర్ సజెస్టెడ్ ఒక సర్చ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా లింక్ అనేది ఇక్కడ కనపడింది. సో దీన్ని ఎంతమంది క్లిక్ చేశారు, సో అండ్ హౌ మెనీ విజిటర్స్ ఆర్ కమింగ్ టు మై సైట్, ఇంకా ఏమన్నా స్పామ్ కానీ అదర్ ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే. సో వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ Yeah. దిస్ థింగ్. సో నా వీ కెన్ రిక్వెస్ట్ గూగుల్ టు క్రాల్ అండ్ ఇండెక్స్ అవర్ వెబ్సైట్. సో ఇది ఎలా చేయొచ్చు? ఫస్ట్ గూగుల్ సర్చ్ కన్సోల్కి వెళ్తానండి నేను. సో లెట్ మీ గో టు గూగుల్. సో బిఫోర్ గోయింగ్ టు గూగుల్ సర్చ్ కన్సోల్ మీ మెయిల్ ఐడి అనేది చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు మల్టిపుల్ మెయిల్స్ కనుక ఉంటే సో చూస్ ది మెయిల్ ఐడి విత్ విచ్ యూ వాంట్ టు లాగిన్ టు గూగుల్ సర్చ్ కన్సోల్. Okay. నేను గూగుల్ సర్చ్ కన్సోల్ చూస్ చేసుకుంటున్నా. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో మీకు ఇలా కనిపిస్తుందండి. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. సో నాకు స్టార్టింగే నా నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అయిపోతా ఉంది. సో మీకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. సో
డొమైన్ అండ్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ ఈ రెండు కనిపిస్తాయి మీకు. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఎప్పుడైనా సరే ఏ గూగుల్ టూల్స్లో అయినా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు సేమ్ మెయిల్ ఐడి వాడండి. సో దెర్ ఆర్ Okay. మెనీ గూగుల్ టూల్స్. గూగుల్ సర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ మర్చెంట్ సెంటర్, సో గూగుల్ ట్యాగ్ మేనేజర్, ఇలా చాలా టూల్స్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. సో ఈ గూగుల్ రిలవెంట్ థింగ్స్ అన్నిటికీ కూడా, గూగుల్ యాడ్స్ కూడా ఒకటి. సో ఈ గూగుల్ రిలవెంట్ టూల్స్ అన్నిటికీ కూడా సేమ్ మెయిల్ ఐడి వాడండి. ఎందుకు నేను సేమ్ మెయిల్ ఐడి వాడమంటున్నా అంటే, సో వీ కెన్ ఓపెన్ దెమ్ సైమల్టేనియస్లీ ఇన్ సైడ్ బై సైడ్ ట్యాబ్స్. సో పక్క పక్క ట్యాబ్స్లో నేను ఓపెన్ చేసుకొని మెట్రిక్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అదే డిఫరెంట్ మెయిల్ ఐడీస్ అనుకోండి, దీంట్లో ఒక మెయిల్ ఐడితో లాగిన్ చేస్తే పక్క ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకో మెయిల్ ఐడితో లాగిన్ చేసామనుకోండి, ఈ పక్క నుండి లాగౌట్ అయిపోయి ఉంటుంది, ఇంకో టూల్ లాగౌట్ అయిపోయి ఉంటుంది. అదే సేమ్ మెయిల్ ఐడి అయితే సో సైమల్టేనియస్గా పక్క పక్క ట్యాబ్స్లో ఓపెన్ చేసుకొని మనము చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. అందువల్ల సేమ్ మెయిల్ ఐడి వాడండి అంటున్నా, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. సో నా ఇక్కడ డొమైన్ అని ఉండండి, ఇక్కడ చూసారా. సో ఒకవేళ గనక మీ డొమైన్ కింద చాలా సబ్ డొమైన్స్ అలా ఉంటే ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. లేదు యూఎస్ఎస్ సింగిల్ డొమైన్ అలా అనుకున్నప్పుడు గో ఫర్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్. సో మీకు హెచ్టిటిపిఎస్ ఉన్నా లేకపోయినా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి ఇక్కడ. హెచ్టిటిపిఎస్ అనేది మన వెబ్సైట్ సెక్యూరిటీ, మన ఎస్సీఓ పర్పస్ కోసమే. సో ఇక్కడ ఉన్నా లేకుండా డజంట్ మ్యాటర్. సో నా ఐ గివ్ ది వెబ్సైట్ హియర్. సో నా వెబ్సైట్ పేరు నేను కాపీ చేసుకుంటాను. ఐ గో హియర్ అండ్ ఐల్ గివ్ ఇట్ హియర్. సో యూఆర్ఎల్ ప్రిఫిక్స్లోకి వెళ్ళి మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇప్పుడు మీ ఓనర్షిప్ని వెరిఫై చేసుకోమని అడుగుతుందండి. సో ఎందుకు వెరిఫై అంటే, ఇప్పుడు ఎవరైనా నా వెబ్సైట్ తీసుకొచ్చి ఐ మీన్ దే కెన్ యాడ్ ఇట్ టు దేర్ గూగుల్ సర్చ్ కన్సోల్, అవునా. సో వెరిఫికేషన్ ఉంటేనే నేను రైట్ఫుల్ ఓనర్ అన్నట్టు అనమాట. సో దట్ వీ హ్యావ్ టు వెరిఫై దట్ దిస్ ఈజ్ మై వెబ్సైట్. నేను లీగల్ అని నచ్చలేదు, ఐ కెన్ సే ఐఎమ్ ది రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ దిస్ వెబ్సైట్ అన్నట్టు వెరిఫై చేసుకోమని అడుగుతుంది. సో ఐ ఓపెన్ మై వెబ్సైట్. సో నేను వర్డ్ ప్రెస్ ఓపెన్ చేస్తాను. ఐ లాగిన్ టు మై వర్డ్ ప్రెస్ నా. సో ఈ ట్యాబ్ క్లోజ్ చేయకండి కొద్దిసేపు వరకు. సో మనకు ఇక్కడ చాలా వెరిఫికేషన్ మెథడ్స్ కనిపిస్తాయండి. సో యూ సింప్లీ గో ఫర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది చూస్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఎ సింపుల్ వే టు పేస్ట్ ది కోడ్ ఇన్ అవర్ వెబ్సైట్. ఓకే, ఐ కాపీ దిస్ కోడ్. ఇక్కడ డన్ అనేది కొట్టేయకండి, వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫైడ్ అని చూపిస్తుంది అనమాట, అందుకని. సో ఐ Okay. గో టు మై వర్డ్ ప్రెస్ అండ్ ఐ పేస్ట్ దిస్ కోడ్. ఇప్పుడు ఎక్కడ పేస్ట్ చేయమని అడుగుతుంది ఈ కోడ్ చూడండి. సో ఇట్ షుడ్ గో ఇన్ ది హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయమని చెప్తుంది అనమాట ఇప్పుడు. సో నా సో గో టు యువర్ వర్డ్ ప్రెస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ది హెడ్ సెక్షన్. సో యూ కెన్ గో టు appearance and then theme file editor. I understand. అండ్ దెన్ ఇక్కడ హెడర్ అనేది ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది header.php. అండ్ బిఫోర్ ది హెడ్ సెక్షన్ క్లోజెస్ ఎండ్స్, హెడ్ సెక్షన్ ఎండ్ అయిపోయే ముందర పేస్ట్ చేయండి. ఇక్కడ ఉంది కదా స్లాష్ హెడ్ అని, ఇక్కడ ఒక Okay. ఎంటర్ ఇచ్చి ఇక్కడ మీ కోడ్ని మీరు పేస్ట్ చేయొచ్చు. సో ఇలా కాదు, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ది కోడ్ అనుకుంటే యూ కెన్ యూజ్ ఎ ప్లగిన్. ఇంతకుముందు చెప్పున్నా మీకు. ఏం ప్లగిన్ అది? ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్ అనే ప్లగిన్ వాడచ్చు మీరు. సో యూ కెన్ అప్డేట్ Okay. ది ఫైల్, ఇట్ విల్ గెట్ వెరిఫైడ్. లేదు నాకు ఇదంతా వద్దు అనుకుంటే సింపుల్గా మీరు సో గో టు ప్లగిన్స్, యాడ్ Add ప్లగిన్ plugin, అండ్ దెన్ insert and footer. ఎస్ ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్. ఓకే, సో యాక్టివ్లోనే ఉంది. ఓకే, సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఐ కెన్ సీ దట్ ప్లగిన్ ఇన్ సెట్టింగ్స్లో డబ్ల్యూపీ హెడర్స్ అండ్ ఫూటర్స్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. సో హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయమన్నారు కదా, సో ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ ది హెడ్ సెక్షన్. సో ఓకే, సో ఇక్కడ హెడర్లో పేస్ట్ చేస్తున్నాను అండ్ దెన్ సింప్లీ ఐ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను వెరిఫై మీద క్లిక్ చేస్తానండి. సో బిఫోర్ ఐ క్లిక్ ఆన్ వెరిఫై, ఇక్కడ
వేరే వెరిఫికేషన్ మెథడ్స్ కూడా ఉన్నాయండి, ఇదైనా మీరు యూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఈజీ అని చెప్తున్నా అంటే. సో HTML ఫైల్ అనుకోండి, ఫైల్ని డౌన్లోడ్ చేసి సో వీ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ టు అవర్ వెబ్సైట్. సో చూడండి, మన వెబ్సైట్కి అప్లోడ్ చేయమని చెప్తా ఉంది. సో ఇదైతే సింపుల్గా 1 లైన్ కోడ్ ఇస్తుంది, కోడ్ని మీ వెబ్సైట్లో పెట్టి వెరిఫై చేయమని అడుగుతుంది. సో గూగుల్ అనలిటిక్స్, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది వేరే టూల్స్ అండి గూగుల్లో. సో వీటి త్రూ కూడా మనము వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ గూగుల్ అనలిటిక్స్ అనేది మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసేకి చాలా హెల్ప్ చేస్తుంది. సో గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనే టూల్ ఏంటంటే వీ కెన్ మేనేజ్ ఆల్ ది కోడ్స్ ఎట్ వన్ ప్లేస్. సో ఇప్పుడు మనం ఇన్ ఫ్యూచర్ గూగుల్ యాడ్స్ వాడతాం, ఫేస్బుక్ వాడతాం, లింక్డ్ఇన్ వాడతాము. సో వాటిలో కొన్ని కోడ్స్ వస్తాయి అనమాట, మనకు అన్ని కోడ్స్ అనేది ఒకే ప్లేస్లో మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం ఈ టూల్ వాడతాం, గూగుల్ ట్యాగ్ మేనేజర్. దీన్ని యూస్ చేసుకొని కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇంకోటి డొమైన్ నేమ్ ప్రొవైడర్. సో మీరు ఎక్కడైతే డొమైన్ ఉన్నారో అక్కడికి వెళ్ళి సో ఈ ఇది అనేది సెట్ చేయండి, ఈ కోడ్ అనేది పెట్టండి అని చెప్తా ఉందండి. సో అన్నిట్లో పోలిస్తే ట్యాగ్ మెథడ్ అనేది బెటరు. సో బెటర్ గో విత్ దిస్. సింపుల్గా హెడర్లో ఈ ట్యాగ్ పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మీరు కనుక కరెక్ట్ వెబ్సైట్లో కరెక్ట్గా పేస్ట్ చేసింటే యువర్ ఓనర్షిప్ విల్ గెట్ వెరిఫైడ్ లైక్ దిస్. క్లియరా అండి? Yes. రైట్. సో now I'll click on go to property. సో ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ వెబ్సైట్ అండి. సో ఈ టూల్లో వెబ్సైట్ని ప్రాపర్టీ అని అంటున్నారు అన్నమాట. సో మీరు ఇక్కడ కనుక చూస్తే నేను 3 వెబ్సైట్స్ యాడ్ చేస్తున్నా. సో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, వీ కెన్ యాడ్ మల్టిపుల్ ప్రాపర్టీస్, ఐ మీన్ సైట్స్, టు వన్ గూగుల్ సర్చ్ కన్సోల్ అకౌంట్. సో ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే సపరేట్ సపరేట్ గూగుల్ సర్చ్ కన్సోల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ వెబ్సైట్స్ని ఒకే గూగుల్ సర్చ్ కన్సోల్లో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది, క్లిక్ చేసి స్వాప్ అవుతూ ఉండొచ్చు అనమాట. digiready.in ఆర్ఎల్స్ ఇలా studycircle.in అలా మీరు స్వాప్ అవుతూ ఉండొచ్చు. సో ఫర్ నౌ ఐ విల్ గో హియర్. ఓకే. సో ఇంకా నా దగ్గర అంత డేటా లేదండి. సో వై బికాస్ ఇప్పుడే నేను గూగుల్కి సబ్మిట్ చేశాను అండ్ దెన్ ఇట్ ఈస్ ఎ న్యూ వెబ్సైట్. ఓకే. సో రైట్. సో ఇలా సబ్మిట్ చేసేసాను ఇప్పుడు. సో మీకైతే ఎట్లాంటి డేటా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ వెబ్సైట్ ఒకసారి సబ్మిట్ చేస్తున్నానండి. సో దట్స్ వై కొంచెం డేటా కనిపించచ్చు మీకైతే ఏం డేటా కనిపించకపోతే వరి అవ్వకండి, ఒక 1-2 డేస్లో అప్డేట్ అవుతుంది. Okay. రైట్ నా. సో ఇప్పుడు మన వెబ్సైట్ని కానీ మనం రాసిన ఆర్టికల్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి కదా. సో ఐ గో దే. సో నేను రాసిన ఆర్టికల్ నేను ఇక్కడ డిస్ప్లే చేయలేదు, సో దట్ ఐ గో హియర్. సో ఆల్ పోస్ట్ నా ఆ యూఆర్ఎల్ని తీసుకొని వస్తాను నేను, ఆ నా పోస్ట్ యూఆర్ఎల్ని. సో దిస్ ఈస్ ది వన్. ఐ ఓపెన్ ఇట్. సో రైట్, దిస్ ఈస్ ది యూఆర్ఎల్. నేను వెళ్తానండి యూఆర్ఎల్కి. సో ఐ సింప్లీ కాపీ దిస్ యూఆర్ఎల్. ఐ గో హియర్. మీకు ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. సో Okay. ఇక్కడికి వెళ్ళండి, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ పైన ఒక సెర్చ్ బార్ టైప్లో ఉంది కదా, సో ఇన్స్పెక్ట్ అని Paste యూఆర్ఎల్ని it. ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ యూ కెన్ సబ్మిట్ యువర్ ఎంటైర్ వెబ్సైట్, ఐ మీన్ మీ రూట్ డొమైన్ ఇచ్చేయచ్చు. రూట్ డొమైన్ అంటే సో దిస్ ఈజ్ మై రూట్ డొమైన్. సో ద మెయిన్ Okay. వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది రూట్ డొమైన్ అంటాం అన్నమాట. ఓకే. సో ఐ గివ్ రైట్ Okay. రూట్ డొమైన్ అంటే సో మెయిన్ వెబ్సైట్ యూఆర్ఎల్. సో మీ మెయిన్ వెబ్సైట్ నైనా మీరు సబ్మిట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ సబ్మిట్ ఎనీ పేజ్ ఆర్ పోస్ట్. సో ఏదైనా పేజ్ కానీ పోస్ట్ కానీ సో మీ వెబ్సైట్లో ఉండే ఏ యూఆర్ఎల్ అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయొచ్చు. సో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ యు ఆర్ ఆస్కింగ్ గూగుల్ టు క్రాల్ దట్ వెబ్సైట్. క్రాల్ చేసి ఇండెక్స్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో క్రాల్ చేసి ఇండెక్స్ చేస్తేనే సో గూగుల్లో ఎవరైనా సర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ. అర్థమైందా మీకు? Yeah. రైట్. సో మన వెబ్సైట్ ఎస్సీఆర్పిలో కనిపించాలంటే ఈ పని చేయాలి. ఓకేనా. ఐ సో ఇండెక్స్ అవుతేనే ఇది అనమాట. సో ఐ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయండి అని ఇలా నా వెబ్సైట్ని క్రాల్ చేయండి అని చెప్తేనే గూగుల్ క్రాల్ చేస్తుందా అండి? No. నో, అట్లేం లేదండి. పోస్టింగ్ ఉండే ప్రతి వెబ్సైట్కి గూగుల్ అనేది వస్తుందండి, క్రాల్ చేసుకుంటుంది.
కాకపోతే దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్. రోజు ఎన్నో వేల వెబ్సైట్స్ కొత్త వస్తుంటాయి. ఆల్రెడీ ఉండే వెబ్సైట్స్లో కూడా వాళ్ళు చాలా చేంజెస్ చేస్తుంటారు, ఆర్టికల్స్ రాస్తుంటారు. దిర్ ఈస్ హ్యూజ్ డేటా. సో అంతమందిలో మన దగ్గరికి వచ్చి మన వెబ్సైట్ క్రాల్ చేసే లోపల గూగుల్కి టైం తీసుకుంటుంది, అవునా? గూగుల్ మే టేక్ సమ్ టైం. సో Yes. అంత టైం తీసుకోవడం మనకి ఇష్టం లేదు. వెంటనే నా వెబ్సైట్ క్రాల్ అవ్వాలి, నా పోస్ట్ క్రాల్ అవ్వాలి, అలా కనుక మీరు అనుకుంటే ఇక్కడికి వచ్చి మన వెబ్సైట్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే, Good. క్లియర్, రైట్. Yes. సో యూఆర్ఎల్ ఇస్ నాట్ ఆన్ గూగుల్ అని చెప్తుందండి. సో గూగుల్లో ఇండెక్స్ అవ్వలేదు, Wait. పేజెస్ దట్ ఆర్ Yes. నాట్ ఇండెక్స్డ్. సో రిక్వెస్ట్ ఇండెక్సింగ్ మీద క్లిక్ చేయండి. ఇది ఒక 1 or 2 seconds టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. సో చెయ్యకపోయినా కూడా ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయకపోయినా ఇండెక్స్ చేస్తుంది గూగుల్ వచ్చి. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది అనేటట్టు, తొందరగా క్రాల్ అవ్వాలి అనే విషయంలో మాత్రమే ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేస్తున్నాం. సో మన మనం మన వెబ్సైట్ని కానీ పోస్ట్ని కానీ సబ్మిట్ చేసిన తర్వాత, సో వితిన్ ఒక 24 hours లోపల క్రాల్ అయ్యి ఇండెక్స్ అవుతుందండి. ఇండెక్స్ అవ్వడం అంటే ఇండెక్స్ అయిన తర్వాత సో ఎవరైనా సరే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. క్లియర్? Okay. అలా. సో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్, వీ హ్యావ్ టు వెయిట్. ఇది ఒక 1 minute అట్లా టైం పడుతుంది. రిజెక్టెడా? ఇండెక్సింగ్ ఇష్యూస్ బట్ డిటెక్టెడ్ విత్ ది యూఆర్ఎల్. ఓకే, నేను పబ్లిష్ చేశానా లేదా? ఓకే, అగైన్ ఐ రిక్వెస్ట్. సో మామూలు అయితే ఇలా రిజెక్ట్ అవ్వదు. అసలు ఇది పబ్లిష్ అయిందా లేదా కూడా నాకు తెలియదు. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్తుందండి, మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యూ లైక్ Okay. నాట్ అవైలబుల్ ఆన్ గూగుల్, కెనాట్ బి ఇండెక్స్డ్, కెనాట్ బి సర్వ్డ్ ఆన్ గూగుల్. సో ఇట్స్ ఓకే, నేను అదర్ది సబ్మిట్ చేస్తాను, ఎందుకంటే నేను చాలాసార్లు సబ్మిట్ చేస్తా అండి. అందువల్ల ఏమైనా రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ వెబ్సైట్ నేను చాలాసార్లు యూజ్ చేస్తాను. ఓన్లీ సర్టన్ కండిషన్స్ ఆర్ మెట్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఫ్రమ్ ఇంటర్నెట్ వితౌట్ ఎనీ లాగిన్ రిక్వైర్మెంట్స్, టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్. సో ఓకే, సో నేను ఇంకో పేజ్ పోనీ ఇది సబ్మిట్ చేస్తాను. సో ఐ సబ్మిట్ దిస్ యూఆర్ఎల్. ఈ పేజ్ని సబ్మిట్ చేస్తాను, చూద్దాం. నాట్ ఆన్ గూగుల్, రిక్వెస్ట్ ఇండెక్సింగ్. లేదు అంటే వేరే వెబ్సైట్లో చేసి చూపిస్తా అండి. Okay. డిటెక్టెడ్ విత్ ది యూఆర్ఎల్. ఓకే. సో ఓకే, మీ వెబ్సైట్ అన్న కనెక్ట్ చేసి చూద్దాం, ఆర్ఎల్స్ ఐల్ గో విత్ tgready.in. సో సో ఒకవేళ కనుక ఇండెక్స్ అయి ఉంటే వెళ్ళని గుడ్ అండి. ఇండెక్స్ అవ్వలేదు అంటే ఇది ఆల్రెడీ ఇండెక్స్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో యూ కెన్ సింప్లీ గో అండ్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ హియర్. సో దెన్ ఎంటర్. సో ఆల్రెడీ ఒకవేళ మీ యూఆర్ఎల్ కనుక గూగుల్లో ఉంటే యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని చూపించేస్తుందండి. సో యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అంటే రిక్వెస్ట్ ఇండెక్సింగ్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, రిక్వెస్టెడ్ అని చేంజ్ అవుతుంది అనమాట స్టేటస్ ఇక్కడ. సో విత్ ఇన్ Okay. 24 hours మీ యూఆర్ఎల్ అనేది ఇండెక్స్ అవుతుంది. ఓకే, తక్కువ టైం పడుతుంది. సో మీరు ట్రై చేయండి, మీకు ఆ ఇష్యూ ఖచ్చితంగా రాదు. ఎందుకంటే నేను చాలాసార్లు వాడున్నా ఈ వెబ్సైట్ని యాడ్ చేయడం, గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి తీసేయడం, ఇలా యూజ్ మెనీ టైమ్స్. సో దట్ మే బి ది రీజన్. ఓకే, సో ఇప్పుడు గూగుల్కి మన వెబ్సైట్ అనేది సబ్మిట్ చేసేసాం. సో మన వెబ్సైట్ క్రాల్ అయిందా లేదా ఆర్ ఇండెక్స్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? సో వీ కెన్ డూ దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సైట్ కోలన్ వెబ్సైట్ నేమ్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి మీ ఈ ఈ ఈ టర్మ్ గనక ఇస్తే సైట్ కోలన్ గివ్ యూ అ వెబ్సైట్ నా ఇది గనక ఇస్తే, సో దిస్ విల్ షో వాట్ ఆల్ పేజెస్ గూగుల్ హ్యాస్ క్రాల్డ్ అండ్ ఇండెక్స్డ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ నుంచి ఏమేం పేజెస్ క్రాల్ అయ్యాయి అవన్నీ కూడా గూగుల్ మనకి చెప్తుంది అనమాట. సో లెట్ మీ గో టు గూగుల్. Okay. ఇప్పుడు నేను సైట్ కోలన్, సో ఈ వెబ్సైట్ ఇస్తున్నా, gsbk.com అని ఇస్తున్నా అండి, ఎంటర్. సో ఇప్పుడు చూడండి,
ఏమేం క్రాల్ అయినాయి అవన్నీ కూడా ఇలా కనిపిస్తాయి అన్నమాట మీకు. నేను ఇంతకుముందే చెప్పున్నా కదా, ఆల్రెడీ నేను ఇంతకుముందు సబ్మిట్ చేస్తున్నా అని. ఎస్. సో దట్స్ వై. మీకైతే ఒక 24 అవర్స్ ఆగి చూడండి, ఆర్ మినిమం 12 అవర్స్ ఆగి చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇనిషియల్గా అయితే ఏం కనిపించకపోవచ్చు. సో యూ హ్యావ్ టు గివ్ సైడ్ కోలన్ యువర్ వెబ్సైట్ నేమ్. సో దిస్ విల్ షో వాట్ ఆల్ పేజెస్ గూగుల్ హ్యాస్ క్రాల్డ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. ఓకే, మన వెబ్సైట్ నుంచి ఏమేమి పేజెస్ స్క్రాల్ అయ్యాయి, ఇండెక్స్ అయ్యాయి, అవన్నీ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు నా వెబ్సైట్ నుంచి మెయిన్ పేజ్ క్రాల్ అయ్యింది, షాప్ పేజ్ క్రాల్ అయ్యింది, థ్యాంక్ యూ పేజ్ క్రాల్ అయ్యింది. సో లైక్ దట్. నా ఇంకో వే ఏంటి? సో ఇంకో వే ఏంటంటే, ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తూనే యూఆర్ఎల్ ఇస్ ఆన్ గూగుల్ అని చూపించేస్తుందండి. సో ఐ కెన్ గివ్ లైక్, ఇప్పుడు నేను ఇక్కడ bharatgsbk.com అని ఇస్తాను. ఓకే, నా ఇట్ విల్ షో యూఆర్ఎల్ ఇస్ ఆన్ గూగుల్. ఓకే, క్లియర్. సో ఇలా కనిపించింది యా. అంటే మన వెబ్సైట్ క్రాల్ అయింది, ఇండెక్స్ అయింది అని అర్థం అండి. సో ఇంకా ఓకే. స్టేటస్ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ యూ కెన్ సీ ది స్టేటస్. సో చూడండి, సో ఈ పేజ్ క్రాల్ అయింది. సో క్రాల్డ్ యాస్ గూగుల్ బాట్ స్మార్ట్ ఫోన్ అంట. విత్ మనం స్మార్ట్ ఫోన్. ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా. సో గూగుల్ సమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేటివి యూస్ చేస్తుంది ప్రతి వెబ్సైట్ని క్రాల్ చేయడానికి. దే కెన్ బి కాల్డ్ బాట్స్ ఆర్ క్రాలర్స్ ఆర్ స్పైడర్స్ అంటారు వాటిని అని. సో ఈ బాట్ పేరు గూగుల్ బాట్ అంటారు. ఓకే, గూగుల్ బాట్ స్మార్ట్ ఫోన్. సో దీన్ని యూస్ చేసుకొని మన వెబ్సైట్ క్రాల్ చేసిందంట. సో పేజ్ ఫెచ్ ఇస్ సక్సెస్ఫుల్. సో క్రాలింగ్ అలవ్ అయింది ఇలా. సో యూ కెన్ సీ దాట్ ఆల్ దోస్ థింగ్స్ అంట. సో ఈ వెబ్సైట్కి ఇంకా హెచ్టిటిపిఎస్ ఉందా లేదా, లైక్ దాట్ మీకు అన్ని డీటెయిల్స్ కూడా కనిపించేస్తాయి. సో దిస్ ఈజ్ వన్ వే. అండ్ సెకండ్ వే ఈజ్ సైట్ కోలన్ వెబ్సైట్. క్లియర్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఎస్. క్యాచీ కోలన్ వెబ్సైట్. ఇది ఇస్తే ఏమవుతుంది? సో ఇఫ్ యూ గివ్ దిస్, సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫో అబౌట్ లైక్ వెన్ గూగుల్ రీసెంట్లీ విజిటెడ్ అవర్ వెబ్సైట్. గూగుల్ రీసెంట్గా నా వెబ్సైట్కి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు నా వెబ్సైట్ని విజిట్ చేసింది, అంటే క్రాల్ చేసుకోవడానికి నవ్వందని వస్తూ ఉంటాయి కదా అలా. సో ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకోవచ్చండి. సో సింప్లీ కెన్ గో టు గూగుల్ అండ్ సర్చ్ లైక్ క్యాచీ కోలన్ మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి. సో రీసెంట్గా గూగుల్ అనేది నా వెబ్సైట్ని ఎప్పుడు విజిట్ చేసింది, ఈ మధ్య ఎప్పుడు రాలేదంట అండి. ఓకే, ఐ విల్ గివ్ లైక్ dgready.in. సో ఇంకొక వే ఏంటంటే దీంట్లోనే చూపిస్తుందండి రీసెంట్గా ఎప్పుడు క్రాల్ అయిందని. సో 12th February 2026. సో యూ కెన్ గివ్ యువర్ వెబ్సైట్ నేమ్ హియర్. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లో కనుక మనం మన వెబ్సైట్ నేమ్ ఇస్తే, సో అండ్ దెన్ హియర్ వీ కెన్ సీ వెన్ అవర్ పేజ్ గాట్ ఇండెక్స్డ్. సో పేజ్ ఇండెక్సింగ్ డ్రాప్ డౌన్లో లాస్ట్ క్రాల్ ఎప్పుడు. సో లాస్ట్ క్రాల్ అంటే రీసెంట్గా 12th February 2026 అయిందంటండి. సో లాస్ట్గా ఈ గూగుల్ బాట్ అని మన వెబ్సైట్కి వచ్చి ఈ టైంకి క్రాల్ చేసుకుంది అన్నట్టు. So, but this should work. I don't know why it's not working. So, as we see here, so Google ఈ క్యాచీ కోలన్ వెబ్సైట్ నేమ్ ఇచ్చేది అనేది తీసేసిందంట అండి రీసెంట్గా. సో బిఫోర్ ఏ వెబ్సైట్ నేమ్ ఆర్ యూఆర్ఎల్ ఇన్ సర్చ్ నో లాంగర్ బ్రింగ్స్ అప్ ది ఓల్డ్ స్నాప్ షాట్ ఆఫ్ ది పేజ్. సో ఇది కనిపించదంట. సో గూగుల్ రిమూవ్ దిస్ థింగ్. సో మనం రీసెంట్గా గూగుల్ మన వెబ్సైట్ని ఎప్పుడు క్రాల్ చేసింది అని తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో టు గూగుల్ సర్చ్ కన్సోల్ అండ్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ టూల్. సో యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ టూల్లోకి వెళ్తే, సో ఇందాక నేను మీకు చూపించినట్టు, సో లాస్ట్ క్రాల్ ఎప్పుడైంది చూడండి. లాస్ట్ కాల్ 12th February 2026లో జరిగిందంటండి. సో అదే డిజీ రెడీకి అయితే, సో ఐ గివ్ సామ్ యూఆర్ఎల్ అండ్ దెన్ ఇక్కడ పేజ్ ఇండెక్సింగ్లో గనక వెళ్ళి చూస్తే లాస్ట్ క్రాల్ 9th February 2026కి జరిగిందంటండి. సో లాస్ట్ లాస్ట్ టైం రీసెంట్ విజిట్, గూగుల్ రీసెంట్ విజిట్ వచ్చేసి 9th February జరిగిందంట. సో గూగుల్ ఈస్ రిమూవింగ్ మెనీ థింగ్స్. ఓకే, సో డన్. సో ఇది ఎస్. తీసేసిందంటండి క్యాచీ కోలన్ అనేది. ఇట్స్ నో లాంగర్ వర్కింగ్, ఇట్ సిమ్స్. డన్. సో నవ్, సో ఇప్పుడు నా వెబ్సైట్ని నేను గూగుల్కి సబ్మిట్ చేసేసాను. గూగుల్ తన పని తను చేసేస్తుంది, మీన్స్ ఇండెక్స్ చేసి క్రాల్ చేసి ఇండెక్స్ చేస్తుంది. సో ఇండెక్స్ చేసిన తర్వాత, సో హౌ టు చెక్ ది పొజిషన్ ఆఫ్ మై వెబ్సైట్. సో దిస్ ఈస్ ఓకే. కాల్డ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్.
సో ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశానండి ఇక్కడ. సో ఆర్టికల్కి నేను ఈ థింగ్ అనేది ఇచ్చా, ఐ మీన్ ఈ నేమ్ అనేది ఇచ్చా. సో దిస్ ఈజ్ మై కీవర్డ్ ఆల్సో. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ మై కీవర్డ్. సో ఇప్పుడు ఎవరైనా గూగుల్కి వెళ్ళి ఈ కీవర్డ్తో సర్చ్ చేస్తే నా వెబ్సైట్ కనిపించాలా లేదా? ఎస్. కనిపించాలి, రైట్? సో ఇది వన్ కీవర్డ్. ఇప్పుడు ఎవరైనా ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ అని సర్చ్ చేసినా సరే నా వెబ్సైట్ కనిపించాలి. సో టూరిస్ట్ యా. ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేసినా నా వెబ్సైట్ కనపడాలి. ఇలాగా. సో నేను వేరియస్ కీవర్డ్స్కి నా వెబ్సైట్ కనపడాలి అన్నట్టు ఆన్ పేజ్ ఎస్సీఓలో నేను ఆప్టిమైజ్ చేసుకున్నాను. సో వీ హ్యావ్ సీన్ దట్. సో హిస్టారిక్ అండ్ హెరిటేజ్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, ఇలాగా. సో వేరియస్ కీవర్డ్స్కి నేను నా ఆర్టికల్ని కానీ పోస్ట్ని కానీ ఆప్టిమైజ్ చేశాను. సో ఈ యా. కీవర్డ్స్లో దేంతో సెర్చ్ చేసినా సరే నా ఆర్టికల్ అనేది కనిపించాలి. సో దీన్నే వెబ్ పొజిషన్ అనాలిసిస్ అంటామండి. సో వెబ్ పొజిషన్ అనాలిసిస్ మీన్స్ చెకింగ్ వేర్ అవర్ వెబ్సైట్ అపియర్స్ ఇన్ ఎస్ఈఆర్పి ఫర్ డిఫరెంట్ కీవర్డ్స్. సో చెకింగ్ వేర్ అవర్ వెబ్సైట్ appears on SCRP for different keywords. సో మన ఆర్టికల్కి మనం డిఫరెంట్ కీవర్డ్స్కి మన ఆర్టికల్ మనం డిఫరెంట్ కీవర్డ్స్కి ఆప్టిమైజ్ చేసాము. సో ఒకవేళ కనుక గూగుల్కి వెళ్ళి ఎవరైనా ఆ కీవర్డ్స్తో సర్చ్ చేస్తే మన ఆర్టికల్ అనేది కనిపించాలి. సో ఏ పొజిషన్లో కనిపిస్తుంది అనేది అనలైజ్ చేయడమే వెబ్ పొజిషన్ అనాలిసిస్. సో ఇప్పుడు నేను ఓకే. గూగుల్కి వెళ్తాను. సర్చ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు. సో ఇప్పుడు ఈ కీవర్డ్కి ఏ వెబ్సైట్ ఏ పొజిషన్లో కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇలాగా. సో మన ఆర్టికల్ రిలవెంట్ కీవర్డ్స్ ఎవరైనా సర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో ఏ పొజిషన్లో కనిపిస్తుంది అని చెక్ చేసుకోవడాన్ని వెబ్ పొజిషన్ అనాలిసిస్ అని అంటాం. ఓకే. సో నా సో లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. సో ఐ విల్ గో టు ట్రెండ్ స్టోరీస్. సో నేను కొన్ని ఆర్టికల్స్ అనేవి రాశాను ఇక్కడ, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయండి. సో ఐ విల్ చూస్ దిస్ వన్. సో ఇది కూడా ఒక కీవర్డే అనమాట. సో ఐ విల్ కాపీ దిస్ కీవర్డ్ అండ్ దెన్ ఐ విల్ గో హియర్, ఐ విల్ పేస్ట్ ది కీవర్డ్ హియర్ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ చాలా వెబ్సైట్స్ అనేవి డిస్ప్లే అవుతాయండి. సో ఓకే, టాప్ ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తుంది, వెరీ గుడ్, కాబట్టి వెంటనే కనిపెట్టేశాం. అలా కాదు, ఒకవేళ నా వెబ్సైట్ ఎక్కడో 10th పొజిషన్లోనో సమ్ 100th పొజిషన్లోనే కనిపిస్తుంటే చెక్ చేసుకోవడం ఎలా? ఇంతకుముందు అయితే ఇది చాలా ఈజీగా ఉండేదండి. మన వెబ్సైట్ యొక్క పొజిషన్ ఎస్సీఆర్పిలో ఏ పొజిషన్లో కనిపిస్తుందని చెక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉండేది. సో వీ కెన్ గెట్ అప్ టు 100 రిజల్ట్స్ ఆల్సో. గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి 100 రిజల్ట్స్ ఒకే పేజ్లో కనిపించేలాగా సెట్ చేసుకొని, సో ఎస్ఈఓ క్వేక్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని మనం చెక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే గూగుల్ హ్యాస్ రిమూవ్డ్ దట్ ఫీచర్. ఒక పేజ్లో 100 రిజల్ట్స్ వరకు చూసే ఫీచర్ని గూగుల్ తీసేసింది అనమాట. సో వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ అదర్ టూల్స్. సో దీనికోసం మీరు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐ విల్ గో ఫర్ సో బియాండ్ 10. సో ఇలా కొన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయండి. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ మీరు యాడ్ చేసుకోవాలి. సో టు చెక్ అవర్ పొజిషన్ ఆన్ ఎస్సీఆర్పి. సో బియాండ్ 10, షో 100 రిజల్ట్స్, ఇలా సర్చ్ చేయండి. ఓకే. సో దిస్ ఈజ్ ది క్రోమ్ ఎక్స్టెన్షన్ అండి. చూడండి, బియాండ్ 10 వ్యూ 100 సర్చ్ రిజల్ట్స్ ఇన్స్టెంట్లీ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వేరే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కొన్ని ట్రై చేశాను, అవి నాకు పని చేయలేదు. సో ఇది కూడా ఇన్ ఫ్యూచర్ గూగుల్ తీసేస్తే చెప్పలేం. వీ హ్యావ్ టు యూస్ అదర్ టూల్స్, అవి కూడా చూపిస్తాను నేను మీకు. సో లెట్ మీ ఓపెన్ దిస్ ఎక్స్టెన్షన్. సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ని మీరు వెబ్సైట్కి యాడ్ చేసుకోండి. సో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. దీంతో పాటు యూ హ్యావ్ టు యాడ్ అనదర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కాల్డ్ ఎస్సీఓ క్విక్.
సో అది ఓపెన్ అయ్యేలోపు విల్ సీ అబౌట్ ఎస్సీఓ క్వేక్. సో ఎస్సీఓ క్వేక్ ఈస్ ఆల్సో ఏ ఫ్రీ ప్లగిన్. సో ఈ ప్లగిన్ యూస్ చేసుకొని సో మనం వీ కెన్ నో కీ ఎస్సీఓ మెట్రిక్స్. సో వేరే ఓకే. లైక్ ఎస్సీఓ ఆడిట్కి కానీ ఈ టూల్ బాగా పనిచేస్తుంది. సో కీ ఎస్సీఓ మెట్రిక్స్ లైక్ ఒక వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే వాళ్ళ టైటిల్ ఏం రాశారు, వాళ్ళ మెటా డిస్క్రిప్షన్ ఏముంది, వాళ్ళు పేజ్లో ప్రాపర్ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా, ఇమేజెస్కి ఆల్ టెక్స్ట్ ఇచ్చారా లేదా, ఇలా వేరియస్ థింగ్స్ అనేది మనం తెలుసుకోవచ్చండి. దీంతో పాటు ఎస్సీఓ క్విక్ ఎనేబుల్ చేస్తే మన ఎస్సీఆర్పిలో మనకు ఇక్కడ 1, 2, 3 అలా ప్రతి రిజల్ట్కి కూడా ఒక ర్యాంకింగ్ అనేది కనిపిస్తుందండి. సో దట్ ఈజీలీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ది క్రోమ్ ఎక్స్టెన్షన్ కాదు, వేరేది ఓపెన్ చేసాం, ఇట్స్ ఓకే. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోండి, వెబ్ స్టోర్, క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ చేయండి Beyond 10 అని మనకు కనిపిస్తుందేమో చూద్దాం. డైరెక్ట్గా సర్చ్ చేస్తే రావటం లేదు ఇది Beyond 10. సో ఇదేనండి. సో Beyond 10 షో 100 గూగుల్ సర్చ్ రిజల్ట్స్ పర్ పేజ్ ఇన్స్టెంట్లీ. ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ వస్తుంది, యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నా. సో ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది, ఇందులో కనిపిస్తుంది అనమాట. సో ఐ హ్యావ్ పిన్డ్ ఇట్ హియర్, పిన్ చేస్తే ఇక్కడ అయిపోయింది అనమాట. నా సో ఈ ఎక్స్టెన్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం 100 రిజల్ట్స్ వరకు చూడొచ్చండి. ఇప్పుడు మనం ఎన్ని రిజల్ట్స్ చూడగలుగుతున్నాం? సో నేను యా. ఎస్సీఓ క్విక్ ఆన్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో ఒక 12 రిజల్ట్స్ 14 రిజల్ట్స్ కనిపిస్తాయండి మనకి. సో ఆన్ చేసాక ఒకసారి రీఫ్రెష్ చేస్తాను నేను. ఐ విల్ ఎనేబుల్ హియర్. సో చూడండి ఇక్కడ ఇట్లా నెంబరింగ్ వచ్చేస్తుంది అనమాట ఎస్సీఓ క్విక్ ఆన్ చేస్తే. సో ఇలా ఎన్ని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మనకు? 14 రిజల్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను కనుక ఈ Beyond 10 అనే ఎక్స్టెన్షన్ ఎనేబుల్ చేసుకొని సో 100 రిజల్ట్స్కి సెట్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేస్తానండి. ఇప్పుడు నాకు సింగిల్ పేజ్లో 100 రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నట్టు. సో ఐ విల్ సింప్లీ రీఫ్రెష్ ది పేజ్. ఓకే. సో నా చూడండి, స్క్రోల్ చేస్తూ ఉంటే పోతూనే ఉన్నాయి. ఇప్పుడు 100 రిజల్ట్స్ కనిపిస్తాయి అనమాట మన సింగిల్ ఎస్. ఎస్సీఆర్పి పేజ్లో. మనము 2, 3 అట్లా తర్వాత పేజ్కి వెళ్ళాల్సిన పని లేకుండా. సో అలా ఎనేబుల్ దిస్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు నాకు నెంబరింగ్ కూడా వస్తుంది. ఓకే. సో ఇలా నెంబరింగ్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? ఈజీ కదండి. ఇప్పుడు 100 వాటికి 100 ఎస్. నెంబరింగ్స్. ఇప్పుడు నా నా వెబ్సైట్ అనేది ఏ పొజిషన్లో కనిపిస్తుంది? సో ఇదంటే ఫస్ట్ పొజిషన్లోనే కనిపించేస్తుందండి. వెరీ గుడ్. సర్చ్ చేయకుండా ఒకవేళ కనుక నా వెబ్సైట్ ఎక్కడో 90 పొజిషన్లో 99th పొజిషన్లో ఉందనుకుందాం, అప్పుడు ఎలా? కష్టం కదా. అలాంటప్పుడు Ctrl+F మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్ నేమ్ అనేది ఇలా సర్చ్ చేయండి. క్రన్ స్టోరీస్ చూడండి, ఇట్లా హైలైట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే. క్లియర్ టిల్లా? ఓకే. ఎస్. రైట్. సో ఇలాగ మీరు డిఫరెంట్ కీవర్డ్స్కి మీ వెబ్సైట్ అనేది ఏ పొజిషన్లో కనిపిస్తుంది అనేది మీరు చెక్ చేయాలి. సో ఒక ఒక కీవర్డ్కే కనిపించడం కాదండి. సో మల్టిపుల్ కీవర్డ్స్ అనేటివి యూస్ చేస్తాం మనం మన ఆర్టికల్ రాసేటప్పుడు. సో ఏ కీవర్డ్స్కి మన ఆర్టికల్ అనేది డిస్ప్లే అవుతుంది, ఏ పొజిషన్లో డిస్ప్లే అవుతుంది అనేది మీరు అనలైజ్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ పొజిషన్ అనాలిసిస్. ఓకే. క్లియర్ టిల్ నా? సో మీరు చేయాల్సిన ఎస్. పని ఏంటంటే సో క్రియేట్ ఏ గూగుల్ షీట్స్ ఆర్ ఎల్స్ ఎక్సెల్ షీట్ అయినా క్రియేట్ చేసుకోండి. సో బ్లాగ్ పోస్ట్ యుఆర్ఎల్. సో మీ బ్లాగ్ పోస్ట్ ఏం రాసారో దాని యుఆర్ఎల్ మెన్షన్ చేయండి. అండ్ దెన్ సో గివ్ కీవర్డ్స్. సో ఏ కీవర్డ్కి ఎక్కడ కనిపిస్తోంది కీవర్డ్. అండ్ దెన్ పొజిషన్, ఎస్సీఆర్పి పొజిషన్, ఫస్ట్ పొజిషనా సెకండ్ ఓకే. పొజిషన్ అలా. ఇప్పుడు నేను ఇంకో ఆర్టికల్ కూడా ట్రై చేసి చూస్తానండి ఎక్కడ కనిపిస్తుందని. ఐ గో టు క్రైమ్ స్టోరీస్ అగైన్. సో కొన్నిసార్లు సర్చ్ చేస్తే కనిపించకపోయినా కూడా బాధపడకండి. సో లాస్ట్లోకి వెళ్తే మీకు ఇంకా 2, 3 పేజెస్ ఉంటాయి, వీటిలో కూడా ఒకసారి సర్చ్ చేయండి. సో సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి వెళ్ళేలాగా. సో కనిపిస్తే వెళ్ళండి కూడా, ఒకవేళ కనిపించకపోయినా డోంట్ వరీ, బికాస్ మీరు కంటెంట్ రాసే కొద్దీ మీ కంటెంట్ అనేది గూగుల్ పుష్ చేస్తూ వస్తుందండి. ఒకసారి జస్ట్ ఒక ఆర్టికల్ రాసి గూగుల్లో కనిపించాలి అంటే కనిపించకపోవచ్చు అది. ఎందుకంటే మనం కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేసాం, దాంట్లో ఎట్లాంటి కంటెంట్ లేదు, గూగుల్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత అవసరం లేదు అనుకోవచ్చు. సో మనం కంటెంట్ రాసే కొద్దీ
మన ఆర్టికల్స్ అనేది షో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి ఏదన్నా చూస్ చేసుకుంటాను. ఓకే, సో నేను ఇది కూడా రాసానండి, దీనికి కూడా చెక్ చేస్తాను ఒకసారి. సాయిల్ గోదేవ్, ఇక్కడ వెళ్తాను. And then ఇది నా ఫస్ట్ కీవర్డ్. అండ్ దెన్ ఎంటర్. సో నేను చాలా సార్లు సర్చ్ చేస్తాను కదండి, అందుకని ఇలా మీరు రోబోటా హ్యూమనా అని అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చాలా రిజల్ట్స్ వచ్చాయండి, అవునా? సో ఇప్పుడు కూడా నాకు 12 రిజల్ట్సే ఉన్నాయి. ఇది మళ్ళీ ఎనేబుల్ చేస్తాను నేను. సో అప్లై నౌ క్లిక్ చేసి ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేసుకోండి, సో దాట్ యుల్ గెట్ 100 రిజల్ట్స్. సో ఫస్ట్ 100 రిజల్ట్స్లో నా వెబ్సైట్ కనిపిస్తుందా లేదా అలాగనమాట. ఓకే. ఓకే, మళ్ళీ రావడం లేదు. సో ఐ ఎనేబుల్, ఐ రీఫ్రెష్ అగైన్. సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఇన్ ఫ్యూచర్ తీసేసినా చెప్పలేమండి. సో వీ హ్యావ్ టు గో ఫర్ అదర్ టూల్స్ అట్ ఆల్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇట్స్ నాట్ వర్కింగ్. సో మళ్ళీ ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసి చూద్దామండి, ఏమన్నా వర్క్ అవుతుందేమో. బ్లూ క్యాప్ పేపర్, ఫ్రీ పేపర్ ఫస్ట్ సర్చ్ చేస్తాను. సో ఇది నేను చాలాసార్లు సర్చ్ చేసేసరికి సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటున్నట్టుంది. ఓకే, అప్లైడ్, ఐ రీఫ్రెష్. ఓకే, సో ఇది ఒకవేళ వర్క్ అవుతే వర్క్ అవునట్టండి, లేదంటే యూ కెన్ ఎనేబుల్ ఎస్ఈఓ క్వేక్. సో మాన్యువల్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నా వెబ్సైట్ నేమ్ ఇచ్చానండి అక్కడ. సో ఫస్ట్ 10 రిజల్ట్స్లో ఈ ఆర్టికల్ అనేది లేదండి. సో ఇట్ ఈస్ షోయింగ్ 0 రిజల్ట్స్ అనమాట. సో వచ్చిందండి, 100 రిజల్ట్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ 100లో కూడా లేదనుకుంటా అండి. సో చూడండి, ఫస్ట్ 100లో కూడా లేదు. సో ఈ పర్టికులర్ కీవర్డ్కి ఫస్ట్ 100 రిజల్ట్స్లో కూడా నా వెబ్సైట్ అనేది కనిపించట్లేదు. కాంపిటీషన్ అలా ఉంది. ఇంతకుముందు టాప్ 10లో కనిపించేది. తర్వాత తర్వాత చాలా మంది ఈ ఆర్టికల్ మీద కంటెంట్ రాయడం స్టార్ట్ చేశారు. సో మై థింక్ వెంట్ డౌన్ అన్నట్టు. సో అలా కాదు, ఇంకా డిఫరెంట్ కీవర్డ్స్ కూడా సర్చ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకోటండి, సో ఇంకో కీవర్డ్ ఏంటంటే ది ఫౌండర్ నేమ్ ఈస్ కావ్య మండప్ప. సో ఈ నేమ్తో నేను సర్చ్ చేస్తా అండి, ఏమన్నా వస్తుందేమో చూద్దాము. సో ఇలా డిఫరెంట్ కీవర్డ్స్తో మీరు సర్చ్ చేయాలి. లో క్యాట్ పేపర్. ఓకే, సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ ఎంతైనా ఎక్స్టర్నల్ థింగ్స్ అండి, గూగుల్ కాదు. ఐ మీన్, సో మీకు ఒకసారి వర్క్ అవ్వచ్చు, ఇన్ ఫ్యూచర్ ఇది వర్క్ అవ్వకపోయినా సరే క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం ఏం చేయలేము. సో ప్రస్తుతానికి ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ 13 రిజల్ట్స్. సో సరిగా వర్క్ అవ్వట్లేదు ఇది కూడా, ఇట్స్ ఓకే. ఒకసారి అప్లై చేసి చూస్తాను, దెన్ ఐ విల్ రీఫ్రెష్. సో ఇదంతా కూడా ఎందుకు వస్తుందండి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎస్సీఓ క్వేక్ వల్ల వస్తుందండి. సో ఎన్ని పేజ్ విజిట్స్ ఉన్నాయి చూడండి, గూగుల్లో మన ర్యాంకింగ్ ఏంటి, సో ఇలా అంతా కూడా ఇది ఎందుకు కనిపిస్తుంది? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఎస్సీఓ క్వేక్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇప్పుడు నాకు 100 రిజల్ట్స్ వచ్చాయా? రావటం లేదు, మళ్ళీ వేరేగా సర్చ్ చేయాలి. ఇట్స్ ఓకే, ఇప్పుడు వస్తున్నాయి. కొంచెం టైం తీసుకుంటున్నట్టుందండి ఎక్స్టెన్షన్, బట్ ఇట్స్ వర్కింగ్. సో సో కనిపిస్తున్నట్టుంది, చూద్దాం. క్రంచ్ బేస్ అని ఒకటి ఉందంట, మోడల్స్ క్రంచ్ స్టోరీస్ లేదు. సో దీనికి కూడా కనిపించట్లేదు. సో ఇలాగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వెబ్సైట్ ఆర్ ఆర్టికల్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్కి వెళ్ళి మీ ఆర్టికల్ సబ్మిట్ చేయండి. సో డిఫరెంట్ కీవర్డ్స్కి, సో మీరు చాలా కీవర్డ్స్కి ఆప్టిమైజ్ చేసి ఉంటారు మీ ఆర్టికల్ని. ఏ ఏ కీవర్డ్కి నా ఆర్టికల్ ఏ పొజిషన్లో కనిపిస్తుంది అనేది మీరు ఒక షీట్ అనేది క్రియేట్ చేయాలి. సో యూ కెన్ క్రియేట్ గూగుల్ షీట్స్. ఇలా అక్కడ ఈ ఆప్షన్ ఉంది కదండి, గూగుల్ యాప్స్ అనే ఆప్షన్, ఇక్కడికి వెళ్తే మీకు గూగుల్ షీట్స్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడికి Yes. వెళ్ళి యూ కెన్ క్రియేట్ షీట్స్.
సో లేదంటే Mm. ఎక్సెల్ షీట్లో అయినా పర్లేదు. సో యూ హ్యావ్ టు రైట్ ఆల్ ది థింగ్స్ హియర్. సో లైక్ బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ ఇందాక ఇక్కడ చెప్పినట్టు. ఓకే. బ్లాగ్ పోస్ట్ URL, సో కీవర్డ్ బ్లాగ్ పోస్ట్, ఎస్ఆర్‌పి మీ పెట్టేసి. బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ ఏంటి? సో హ్మ్. అండ్ దెన్ హియర్ ఐల్ కీప్ ఎస్ఈఆర్పి పొజిషన్ ఏంటి? సో ఏ కీవర్డ్కి, సో ఏ కీవర్డ్స్ మీరు ట్రై చేశారు? లైక్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ ఇస్ వన్ కీవర్డ్. సో బెస్ట్ ఓకే. ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ ఇస్ సెకండ్ కీవర్డ్. టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ ఇస్ థర్డ్ కీవర్డ్. అలా మీ ఆర్టికల్ రిలవెంట్ కీవర్డ్స్ అన్నిటికీ కూడా సర్చ్ చేసి ఏ పొజిషన్లో కనిపిస్తుంది, సెకండ్ పొజిషనా, యాహ్! థర్డ్ పొజిషనా, ఫస్ట్ పొజిషన్ లాగా చెక్ చేసుకొని రావాలి. ఓకే. సో ఓకే. దిస్ గుడ్. ఈస్ నథింగ్ బట్ వెబ్ పొజిషన్ అనాలిసిస్. ఇంకొకటండి, సో ప్రతి కీవర్డ్కి ఒకే పొజిషన్లో మన వెబ్సైట్ కనిపిస్తుందనే నమ్మకం లేదు. వై? హుహు. బికాస్ ఓకే. సో మన మెయిన్ కీవర్డ్కి మన ఆర్టికల్ అనేది టాప్లో కనిపించచ్చు. సో మన అదర్ కీవర్డ్స్కి వేరే వాళ్ళు ఇంకా బాగా ఎస్సీఓ చేసి ఉంటే వాళ్ళు టాప్లో కనిపించచ్చు, మన పొజిషన్ అనేది తగ్గొచ్చు. సో అలాగా డిఫరెంట్ కీవర్డ్స్కి డిఫరెంట్ ఎస్ఈఆర్పి పొజిషన్స్ అనేవి కనిపిస్తాయండి. ఓకే, డన్, క్లియర్ టిల్. ఓకే. యాహ్! యెస్. ఇది వన్ వే అండి. సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ పని చేసినన్ని రోజులు ఇది కొంచెం ఈజీ అన్నమాట. ఓకే. సో ఈ బియాండ్ 10 అనే ఓకే. క్రోమ్ ఎక్స్టెన్షన్ పని చేసినన్ని రోజులు ఇట్ ఈస్ గుడ్. సో ఒకవేళ అది కనుక గూగుల్ పని చేయలేదు అంటే, గూగుల్ తీసేసింది ఏదైనా పని చేయలేదు అనుకుంటే, సో ఎస్సీఆర్పి ర్యాంక్ చెకర్ అని కొన్ని టూల్స్ ఉంటాయండి. సో ఇక్కడికి వెళ్తే సో కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు గో ఫర్ ప్రీమియం టూల్స్. హుహు. ఓకే, వాట్స్ మై ఎస్సీఆర్పి ఇది బాగానే ఉంటుందండి, ఇది బాగానే పనిచేస్తుంది అనమాట. ఇట్స్ గుర్తు పెట్టుకోండి, వాట్స్ మై ఎస్సీఆర్పి. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీ సర్చ్ టర్మ్ అనేది ఇవ్వాలి. సో ఐ విల్ గివ్ ది సర్చ్ టర్మ్ లైక్, సో ట్రీ ఫ్రీ పేపర్ అలా. సో టాప్ 50లో కనిపిస్తుందా లేదా అని చెప్పేస్తుందండి. సో టర్మ్ అండ్ దెన్ ఇండియా లొకేషన్ చూస్ చేసుకోండి, ఇండియా. అండ్ దెన్ ఎనీవేర్, డెస్క్టాప్ మొబైల్. సో మొబైల్ డెస్క్టాప్ బట్టి కూడా మీ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో నా ఐ చెకింగ్ డెస్క్టాప్. సో ఓన్లీ 3 సర్చెస్ లెఫ్ట్ అంటే చూడండి. సో అన్లిమిటెడ్ కావాలి అంటే యూ హ్యావ్ టు సైన్ అప్ ఇట్ సీమ్స్. సో చూడండి, సో టాప్ 50 చూపిస్తుంది, 5 పేజెస్ ఉంటాయి ఇలాగా. సో 50 రిజల్ట్స్ అనేది మీరు చూడొచ్చు. సో యూఆర్ఎల్ ఇస్తే, సో ఓకే. లైక్ ఐ విల్ గివ్ యూఆర్ఎల్ లైక్, సో క్రంచ్ స్టోరీస్. ఓకే. సో ఎక్కడ కనిపిస్తా ఉంది ఏమనేది చెప్పేయచ్చండి. ఒకవేళ కనిపించలేదు అంటే, సో అబౌవ్ 50 రిజల్ట్స్లో కనిపిస్తా ఉందని అర్థం అనమాట. ఓకే, క్లియర్ టిల్లా? ఓకే. యాహ్! రైట్. సో ఇలా టాప్ 50 రిజల్ట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ దెన్ టాప్ 50 అంటే అబౌవ్ 50 రిజల్ట్స్లో ఉంది అని అర్థం. ఇట్లా 50 రిజల్ట్స్ వరకు చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ వే. సో లేదంటే ఇలా కొన్ని ప్రీమియం టూల్స్ ఉంటాయండి, లైక్ సెమ్రష్ అలాంటి టూల్స్ కానీ, ఏహెచ్రెఫ్స్ కానీ అలాంటి టూల్స్ ఉంటాయి. అలాంటి టూల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ ర్యాంకింగ్ అనేది చెప్పలేరు. సో టాప్ 100లో ఒకవేళ ఉంది అంటే మన ర్యాంకింగ్ అనేది చూపిస్తారనమాట. సో ఐ విల్ గో టు సెమ్రష్. సో ఈ సెమ్రష్ అనేది ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ టూల్ అనేది అండి. సో ఇది మన వెబ్సైట్ ర్యాంకింగ్ని పెంచుకోవాలి అని కనుక మనం అనుకుంటే ఈ టూల్ మనం యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో దీన్ని యూస్ చేసుకొని వీ కెన్ డూ కీవర్డ్ రీసెర్చ్. సో మనం కీవర్డ్ ఐడియాస్ కోసం బ్రెయిన్ స్టార్మింగ్ అని, ఉబర్ సజెస్ట్ అని, యెస్. ఇంకా వేరే టూల్స్ యూస్ చేసాం కదా. అలా కీవర్డ్ రీసెర్చ్కి బాగా ఉపయోగపడుతుంది టూల్. ఇంకా వీ కెన్ డూ కంటెంట్ ఆప్టిమైజేషన్. అది కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ కీవర్డ్స్ అన్ని కూడా మన కంటెంట్లో ఉండేలాగా రాసుకొని అలా మనం మన కంటెంట్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇంకా కాంపిటీటర్ అనాలిసిస్. సో మన కాంపిటీటర్స్ ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడ ర్యాంక్ అవుతున్నారు, ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, అలా ఇవంతా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. వీ కెన్ ఆల్సో డూ సైట్ ఆడిట్స్. సో సైట్ ఆడిట్స్ గురించి సపరేట్ క్లాస్ చెప్తానండి, ఒక సపరేట్ క్లాస్ చెప్తాను నేను, అప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ టూల్. సో సెమ్రష్ అనే కాదండి, ఏహెచ్రెఫ్స్ ఉంది, అలా చాలా టూల్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఎనీ వన్. ప్రస్తుతానికి అయితే నేను సెమ్రష్ చూపిస్తాను. సో ఈ సెమ్రష్లోకి వెళ్ళి మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇలా ఉంటుందండి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత. కాకపోతే ఇదేంటంటే అండి,
సో ఫ్రీ వర్షన్ అనేది ఒక లిమిటే ఉంటుందండి, ఎక్కువ ఉండదు మీకు లిమిట్. ఇట్స్ లిమిటెడ్ థింగ్. సో ఒకవేళ మీరు కావాలి, ప్రో ఫీచర్స్ కావాలంటే హ్యావ్ టు బై ఇట్. నేను ఇక్కడికి వెళ్ళి బై చేశాను. ప్రో ఎస్సీఓ టూల్స్ డాట్ యూఎస్ అనే సైట్లోకి వెళ్ళి నేను ఒక కాంబో ఆఫ్ టూల్స్ని బై చేశాను, ప్రో ఎస్సీఓ టూల్స్ కాంబోని. సో ప్రస్తుతానికి నేను డిజేబుల్ చేస్తున్నా, ఐ సైన్ ఇన్. సో బస్, ఓకే, డన్. సో వీళ్ళు ఏంటంటే, నేను మినీ కాంబో తీసుకున్నాను అండి, ₹600 ఎంతో పడింది. సో దే హావ్ గివెన్ Okay. యాక్సెస్ టు సమ్ టూల్స్, ఇట్లా ప్రో టూల్స్ అనేటి కూడా కొన్నిటికి యాక్సెస్ ఇచ్చారు. వీ కెన్ హ్యాపీలీ యూస్ దెమ్. సో ఐల్ గో టు సెమ్రష్ అండ్ ఐల్ క్లిక్ ఆన్ యాక్సెస్, క్లిక్ హియర్ టు యాక్సెస్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పొజిషన్ ట్రాకింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి సెమ్రష్లో. అక్కడికి వెళ్ళి సో మీరు ఏ పొజిషన్లో డిస్ప్లే అవుతున్నారో అదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మన పొజిషనే కాదండి, మన కాంపిటీటర్స్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇక్కడ ఉంది కదా పొజిషన్ ట్రాకింగ్ అనేది, ఇక్కడికి వెళ్ళొచ్చు మీరు హ్యాపీగా. సో యూ కెన్ గివ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇది ఎక్కువ అయిపోయినట్టున్నా, డిలీట్ వన్ ప్రాజెక్ట్ అండ్ డిలీట్ వన్. సో ఇవి కొంచెం టైం తీసుకుంటాయండి, మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో ఐ డిలీట్ దెమ్. ఎక్కువ ప్రాజెక్ట్స్ యాడ్ అయిపోయినట్టున్నాయి. 766. సో ఈ ప్రోఎస్ఈఓ టూల్స్ త్రూ కాకుండా మనము ఓన్గా సెమ్రష్ కూడా తీసుకోవచ్చండి, కాకపోతే అది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో మనం బిగినర్ వరకు Yeah. అయితే సరిపోతుంది. Deleting it and I'm going to position tracking. మన ఎస్సీఆర్పి పొజిషన్ ట్రాక్ చేసుకోవడం కోసం వీ కెన్ డూ దాట్. ఐల్ క్లిక్ ఆన్ క్రియేట్ ఎస్సీఓ ప్రోడక్ట్. మీ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో ఐల్ గివ్ లైక్ ndtv.com అలా ఇస్తా అండి నేను. సో దిస్ ఈస్ ఏంటంటే న్యూస్ వెబ్సైట్, అందరికీ తెలుసు కదా. సో ఐల్ క్లిక్ ఆన్ క్రియేట్ Yes. ఎస్సీఓ ప్రాజెక్ట్. సో కొంచెం స్లో ఉంటుంది, టు వెయిట్. సో ఇప్పుడు మనం ఎంటైర్ రూట్ డొమైన్ పొజిషన్ అయినా చెక్ చేసుకోవచ్చు అండి. అంటే సో టోటల్ ది మెయిన్ వెబ్సైట్ నేమ్ని రూట్ డొమైన్ అంటామంట, ఇదైనా చెక్ చేసుకోవచ్చు. Okay. లేదు అంటే ఏదైనా స్పెసిఫిక్ యూఆర్ఎల్ పొజిషన్ ఎలా ఉంది అని కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సో లైక్ ndtv.com వెళ్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్కి పొజిషనింగ్ ఎలా ఉందని చెక్ చేద్దాం అనుకుంటున్నాం. సో టోటల్ వెబ్సైట్ ఎస్సీఆర్పి ర్యాంకింగ్ పొజిషన్ అయినా చూసుకోవచ్చు, స్పెసిఫిక్ యూఆర్ఎల్ కానీ సబ్ డొమైన్ కానీ ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు అండి, లైక్ దిస్. సో గూగుల్లో ఏ సర్చ్ ఇంజిన్, గూగుల్ సర్చ్ ఇంజిన్లో చెక్ చేద్దాం అనుకుంటున్నాం. చూస్ ఏ డివైస్ అండ్ గివ్ ది లొకేషన్. ఐ విల్ చూస్ లైక్ ఇండియా. ఓకే, ఇండియా మీద క్లిక్ చేస్తాను. అంతే, ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ టు కీవర్డ్స్. ఇప్పుడు మనం కీవర్డ్స్ ఇవ్వాలండి వీళ్ళకి, లైక్ సో ఏ కీవర్డ్స్ రిలవెంట్ దీనికి అన్నట్టు కీవర్డ్స్ మీరు మాన్యువల్గానే ఎంటర్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు ఇంపోర్ట్ ఫ్రమ్ అని క్లిక్ చేసి గూగుల్ సర్చ్, సారీ, ఐ ఇంపోర్ట్ ఫ్రమ్ సెమ్రష్. సో సెమ్రష్ కొన్ని కీవర్డ్స్ ని గ్యాదర్ చేసి ఇస్తుంది అనమాట. ఎన్ని కీవర్డ్స్ కావాలి, 10 కీవర్డ్స్ కావాలా, 20 కీవర్డ్స్ కావాలా, సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఈ కీవర్డ్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ప్రాపర్గా Okay. ఉన్నాయా లేదా, లేకుంటే ఇక్కడ ఎడిట్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఇక్కడ మెన్షన్ చేసిన కీవర్డ్స్కి ఈ పర్టికులర్ వెబ్సైట్ ఎక్కడ ర్యాంక్ అవుతుంది ఎస్సీఆర్పిలో, దాని పొజిషన్ ఎలా ఉందని చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, యాడ్ కీవర్డ్స్ టు ది క్యాంపెయిన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ స్టార్ట్ ట్రాకింగ్. మీకు వీళ్ళు ఇక్కడ వీక్లీ అప్డేట్స్ కూడా పంపిస్తారంటండి, ప్రో వర్షన్ అయితే, సెమ్రష్ ప్రో వర్షన్ అయితే. Okay. స్టార్ట్ ట్రాకింగ్ మీద క్లిక్ చేస్తాం. సో మనది స్మాల్ వెబ్సైట్ అయితే మనం మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు అండి, ఇందాక ఎస్సీఓ క్వేక్ యూస్ చేసి బియాండ్ 10 అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి అలా చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వాట్స్ మై ఎస్సీఆర్పి అని ఫ్రీ టూల్ యూస్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్డీటీవీ అనేది చాలా పెద్ద వెబ్సైట్,
వీళ్ళు చాలా హ్యూజ్ కంటెంట్ రాస్తుంటారు. ఒక్కొక్క కంటెంట్కి మల్టిపుల్ కీవర్డ్స్ ఉంటాయి, అవునా? సో మిలియన్స్ ఆఫ్ కీవర్డ్స్కి ఈ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ఇలా వీళ్ళు మాన్యువల్గా చెక్ చేసుకోవాలంటే అవుతుందా? No. వీ కాన్ డూ దట్. అలాంటప్పుడు వీ కెన్ గో ఫర్ దిస్ టూల్స్. ఈ సెంబరష్ కానీ ఇలాంటి టూల్స్ మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇది కొంచెం టైం పడుతుందండి. సో నేను ఆల్రెడీ చేసున్నాను. సో నేను నా పర్సనల్గా లాగిన్ చేశా. సో ప్రో టూల్ కాక Hmm. దీంట్లో కూడా లాగిన్ చేసి నేను చెక్ చేశానండి పొజిషన్ ట్రాకింగ్ ఎలా ఉంది అనేది. సో వన్స్ వీ చెక్ దట్ ఐ గో హియర్. ఇది యాక్సెప్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఫ్రీ టూల్ కదా, ఎన్ని ఉంటాయో నాకు తెలీదు. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను. వన్స్ ఈ ట్రాక్స్ ది పొజిషన్ ఉండాలి. సో పొజిషన్ ట్రాకింగ్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట పేజ్ మీకు. ఓకే. సో ఐ గో టు ఓవర్ వ్యూ. సో అండ్ దెన్ వీ కెన్ సీ. సో ఇక్కడ అన్ని చూసుకోవచ్చు అనమాట, ఏ కీవర్డ్కి ఏ పొజిషన్ కనిపిస్తుంది అలా. సో కేడి అంటే ఏంటంటే కీవర్డ్ డిఫికల్టీ. సో హౌ డిఫికల్ట్ Okay. ఇట్ ఈస్ టు ర్యాంక్ అవర్ వెబ్సైట్ ఫర్ దాట్ పర్టికులర్ కీవర్డ్, దాన్ని నాలెడ్జ్ డిఫికల్ట్, సారీ, కీవర్డ్ డిఫికల్టీ అంటాం. సో కీవర్డ్ డిఫికల్టీ అంటే సో ఆ పర్టికులర్ కీవర్డ్కి మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వడం ఎంత కష్టమా ఈజీనా అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో హౌ Okay. డిఫికల్ట్ it is for our website to rank for that particular keyword. అంటే కాంపిటీషన్ ఎలా ఉంది అని అనుకోండి. Got it. సో ఈ పర్టికులర్ కీవర్డ్కి కాంపిటీషన్ ఎలా ఉంది అలాగా. సో యూ కెన్ ఆల్సో చెక్ ది పొజిషన్. చూడండి ఫోర్త్ పొజిషన్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే వ్యూ ఎస్సీఆర్పి అని వస్తుందండి. సో ఏ పొజిషన్లో ఉంది అలా అని కూడా చెప్తాను అనమాట. చూడండి. సో ఫోర్త్ పొజిషన్లో ఉందా లేదా, కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటాయండి, ఎందుకంటే వేరే వాళ్ళు ఇంకా మంచి కంటెంట్ రాస్తే వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలాగా. సో యూ కెన్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ చెక్ హియర్. ఓకే. సో అలా. సో నా సో ఇప్పుడు ఇది ఫోర్త్ పొజిషన్లో కనిపిస్తుందంట అండి. సో ఎస్సీఆర్పి ఫీచర్స్ ఉంటుంది, థర్డ్ అంట అలాగా. సో యూ కెన్ చెక్ ఆల్ దిస్. సో దాని వాల్యూమ్ ఎంత ఉంది అంటే సర్చ్ వాల్యూమ్ అండి, హౌ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దిస్ థింగ్స్ ఫర్ దిస్ కీవర్డ్ అన్నట్టు. సో సమ్ 4 lakh 40 lakh పీపుల్ దాకా సర్చ్ చేస్తున్నారంట. అర్థమైందా? సో ఈ Yes. పర్టికులర్ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉంది, ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నాం, మన ఎస్సీఆర్పి పొజిషన్ ఏంటి అనేది మనం ఈ పొజిషన్ ట్రాకింగ్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. Okay. సో ఫస్ట్ వే SEO Quake, and then I'll write here. So first thing SEO Quake, and then Beyond 10 Hmm. అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని మాన్యువల్గా చెక్ చేసుకోవడము. సెకండ్ వే, సో వాట్స్ మై ఎస్ఈఆర్పి అలా కొన్ని టూల్స్ ఉంటాయండి. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ఈఆర్పి ర్యాంక్ చెక్కర్ టూల్స్. ఆ టూల్స్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ ఇట్లా వీ కెన్ గో ఫర్ ప్రో టూల్స్ ఎక్స్ సెమ్రష్. ఇలా ప్రో టూల్స్ యూస్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. Okay. ఓకే. రైట్. నా సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇస్ కాంపిటీటర్ అనాలిసిస్. సో మన వెబ్సైట్ అనేది ఎక్కడ ర్యాంక్ అవుతుంది అనేది వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేసాము. ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు ఎవరైనా మీకు క్లయింట్ వచ్చారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ పర్స్ కానీ లేదంటే ఇట్లా చాలా క్లయింట్స్ ఉన్నాయి. ఏదన్నా క్లయింట్ వచ్చారు, ఇప్పుడు ఆ క్లయింట్ వచ్చి మా వెబ్సైట్ పొజిషన్ ఎలా ఉందో అనలైజ్ చేయమంటే మీరు చేయగలుగుతారా? చేయగలుగుతాం కదా. Oh, సో ఏ no. వెబ్సైట్కైనా ఇలానే Yes. అనలైజ్ చేయాలి. మన వెబ్సైట్కైనా Okay. కాంపిటీటర్ వెబ్సైట్కైనా ఎవరైనా క్లయింట్ వచ్చినా వీ హ్యావ్ టు అనలైజ్ లైక్ దిస్. నా కాంపిటీటర్ అనాలిసిస్. కాంపిటీటర్ అంటే పేరులోనే ఉందండి. సో మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం కాదు, పక్క వాళ్ళని కూడా అనలైజ్ చేస్తే కాంపిటీటర్. సో ఇప్పుడు ప్రతి వెబ్సైట్కి కూడా ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట. సో హియర్ వి ఐడెంటిఫై కాంపిటీటర్స్ అండ్ రీసెర్చ్ అబౌట్ దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో మన కాంపిటీటర్స్ని అనలైజ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఎట్లాంటి కీవర్డ్స్ వాడుతున్నారు, వాళ్ళ కంటెంట్ ఎలా రాస్తున్నారు, ఏ ఆర్టికల్స్కి వాళ్ళు బాగా ర్యాంక్ అవుతున్నారు ఎస్సీఆర్పిలో, వేటికి ర్యాంక్ అవ్వట్లేదు, వాళ్ళు మనకన్నా దేంట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఇదంతా కూడా అనలైజ్ చేయడాన్ని కాంపిటీటర్ అనాలిసిస్ అని అంటారు. ఓకే. Okay. సో హౌ వీ కెన్ డూ దిస్? సో ఫస్ట్ స్టెప్ ఈస్ వీ కెన్ డూ దిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్ఈఓ క్వేక్. సో ఎస్ఈఓ క్వేక్ క్రోమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు అండి. సో ఇప్పుడు నేను గూగుల్కి వెళ్తాను.
So I'll go to Google. Here it is. కాదు, ఇదేనా? ఓకే, ఏదో ఒకటి ఓపెన్ చేస్తామండి. సో I'll search for some keyword. So like, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ సమ్ కోర్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తున్నా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు లెట్స్ థింక్ దట్, సో దిస్ ఈజ్ మై వెబ్సైట్. సో ఇప్పుడు ఎన్ఐడి, సమ్ ఎన్ఐడిఎం అనేది నా వెబ్సైట్ అనుకుందామండి. స్టార్ ఎగ్జైల్, బోస్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనలిటిక్స్, ఇవన్నీ దీనికి కాంపిటీటర్సే కదా, అవునా? సో Yes. దీనిపైన కూడా కొన్ని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి డిజిటల్ మీద. ఇవన్నీ కూడా కాంపిటీటర్సే అండి మనకు. సో వీళ్ళు ఎందుకు మనకన్నా హయ్యర్ పొజిషన్లో కనిపిస్తున్నారు అని తెలుసుకోవాలి అనుకుంటే, సో వీ కెన్ ఎనేబుల్ దిస్ ఎస్సీఓ క్విక్. ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. సో అండ్ వన్స్ వీ క్లిక్ ఆన్ దట్ వెబ్సైట్, సో క్లిక్ చేసైనా వెళ్ళండి, పర్లేదు. లేదు అంటే, సో లెట్ మీ గో హియర్. ఎస్సీఓ క్వేక్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఎస్సీఓ క్వేక్ ప్లగిన్ అనేది ఆర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ డయాగ్నోసిస్లోకి వెళ్ళండి. సో నవ్ యూ కెన్ సీ, సో వాళ్ళు ఏం మెటా టైటిల్ వాడుతున్నారు. సో హియర్ మెటా డిస్క్రిప్షన్ ఏం వాడుతున్నారు, సో యుఆర్ఎల్ ఏంటి, హెడ్డింగ్స్ ఏమేమి హెడ్డింగ్స్ వాడుతున్నారు. రైట్ టిక్ ఉందంటే దే ఆర్ గుడ్ అన్నట్టు అండి. రెడ్ ఉందంటే కొంచెం చేంజ్ చేసుకోవాలి అన్నట్టు. బ్లూ ఉందంటే ఓకే ఓకే అన్నట్టు. ఓకే, సో ఇలా మనకన్నా వాళ్ళు ఏం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఫెవికాన్ అంటే ఏంటంటే, ఇక్కడ చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా ట్యాబ్ పైన, దట్ ఈస్ కాల్డ్ Yes. ఫెవికాన్. సో ఫెవికాన్ ఇమేజ్ ఉందా లేదా, సో ఇలా ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సో యూసింగ్ ఎస్ఈఓ క్విక్. ఇంకా పేజ్ ఇన్ఫోకి వెళ్ళొచ్చు. సో టైటిల్ ఏంటి, మెటా డిస్క్రిప్షన్ ఏం రాశారు, సో వాళ్ళకి ఇంటర్నల్ లింక్స్ ఏమున్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఏమున్నాయి. సో వాట్ ఈస్ అన్ ఇంటర్నల్ లింక్? సో Like ఇవన్నీ మీరు website. Yes. గుర్తుపెట్టుకోవాలి Checking. ఇంటర్వ్యూ పర్పస్ కోసం. ప్లీజ్ గో ఆన్, యూ కెన్ సే. Okay. ఇంటర్నల్ లింక్ అంటే, Mm, సో మర్చిపోతున్నా. ఎస్, విత్ ఇన్ ది వెబ్సైట్ కనుక, మన వెబ్సైట్లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. విత్ ఇన్ ది వెబ్సైట్ మనం లింకింగ్ అనేది చేసుకుంటే, విత్ ఇన్ ది వన్ పేజ్ టు అనదర్ పేజ్ విత్ ఇన్ ది వెబ్సైట్ కనుక మనం లింకింగ్ ఇచ్చుకుంటే, సో వాటిని ఇంటర్నల్ లింక్స్ అంటాం. మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ కనుక లింక్ వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం. ఓకే, Yes. సో దట్ ఈస్ అన్ Mm. ఎక్స్టర్నల్ లింక్, ఇట్ ఈస్ గోయింగ్ టు అదర్ వెబ్సైట్. సో అలా ఇంటర్నల్ లింక్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎక్స్టర్నల్ లింక్స్ ఏమేమి ఇస్తున్నారు, సో అలా ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ ఎస్సీఓ క్విక్ డయాగ్నోస్టిక్స్. ఓకే, సో ఇది కాంపిటీటర్ అనాలిసిస్. సో మీరు చేయాల్సిన Okay. పని ఏంటి అంటే, సో క్రియేట్ అన్ ఎక్సెల్ షీట్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ సమ్ గూగుల్ షీట్. సో మీరు ఇప్పుడు మెటా టైటిల్, సో మీ కాంపిటీటర్ ఏం మెటా టైటిల్ రాశారు, సో మీరు ఒక కీవర్డ్తో సర్చ్ చేశారు అనుకుందాం. సో మీకన్నా టాప్ పొజిషన్లో పైన కింద ఒక ఇద్దరు ముగ్గురు కాంపిటీటర్స్ కనిపిస్తారు కదండి మీకు ఖచ్చితంగా, Yes. రైట్? సో Yeah. వాళ్ళు ఎందుకు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, సో టాప్ 3 కాంపిటీటర్స్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని సో వై దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అనేది మనం చెక్ చేస్తున్నాం. సో రైట్ ది మెటా టైటిల్, సో వాళ్ళు ఏం మెటా డిస్క్రిప్షన్ వాడుతున్నారు, అండ్ దెన్ సో లెంత్ ఆఫ్ ది ఆర్టికల్, సో వాళ్ళ ఆర్టికల్ ఎంత లెంత్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఆర్టికల్ కంటెంట్ని బేస్ చేసుకుని కూడా పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఏదో 200 వర్డ్స్ రాసి 300 వర్డ్స్ రాస్తే టాప్లో రావాలని రూల్ ఏం లేదు. 800 వర్డ్స్ 1200 వర్డ్స్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ దెన్ ఇంటర్నల్ లింక్స్, సో వాళ్ళు ఇంటర్నల్ లింక్స్ ఏమిస్తున్నారు, ఎక్స్టర్నల్ లింక్స్ ఏమిస్తున్నారు, ఇవన్నీ కూడా గ్యాదర్ చేయండి. సో హౌ మెనీ కీవర్డ్స్ దే ఆర్ ర్యాంకింగ్ ఫర్, ఏ కీవర్డ్స్కి వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు, అండ్ దెన్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది వాళ్ళకి, అండ్ దెన్ ఇమేజ్ ఆల్ టెక్స్ట్ వాడుతున్నారా లేదా, ఇమేజెస్ ఏమైనా ఉంటే వాటికి ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇచ్చారా లేదా, సో హెడ్డింగ్స్ ఇచ్చారా, ఏమేమి ఇచ్చారు, సో ఫెవికాన్ ఉందా లేదా, సో ఇవన్నీ ఎక్కడ చెక్ చేసుకోవచ్చండి,
సో ఎస్సీఓ క్విక్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో పేజ్ ఇన్ఫోలో టైటిల్ ఏం రాశారు, మెటా డిస్క్రిప్షన్ ఏం రాశారు, ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ తెలిసిపోతుంది. సో వాళ్ళ ఇమేజెస్కి ఆల్ టెక్స్ట్ ఇచ్చారా లేదా, సో ఆల్ ఇమేజెస్ హ్యావ్ ఆల్ట్ అట్రిబ్యూట్ ఉంది అంట, ఫెవికాన్ ఉందా లేదా. ఓకే, సో యూ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్. Okay. ఇంకా ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది అనేది నేను అడిగానండి ఇందాక. సో అదొక్కటి మీరు Yes. ఎస్సిఎం రష్ కానీ అలాంటి టూల్స్ మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ Okay. గో టు సెమ్రష్, హియర్ ఇట్ ఈస్. అండ్ దెన్ సో డాష్ బోర్డ్ కనుక వెళ్తే, సో మీరు ఏ వెబ్సైట్కి కావాలంటే ఆ వెబ్సైట్కి కాంపిటీటర్ అనాలిసిస్ పర్ఫామ్ చేయొచ్చు. మీకు ఏమన్నా క్లయింట్స్ ఉంటే వాళ్ళకి పర్ఫామ్ చేయండి, లేదంటే యూ కెన్ పర్ఫామ్ ఫర్ ఎన్డిటీవీ ఆర్ మింత్రా ఆర్ ఎల్స్ మదర్స్ బష్. సో మీకు అలవాటు అవుతుంది అనమాట. సో ఒక ఆడిట్ అనేది ఎలా చేయాలి అని మీకు కొంచెం అలవాటు అవుతుంది. మదర్స్ బష్, మామా ఎర్త్, రెడ్ బస్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా యూ కెన్ పర్ఫామ్ కాంపిటీటర్ అనాలిసిస్ సంథింగ్. ఓకే నా, సో ఇది కొంచెం టైం పట్టేలాగా ఉంది. సో లెట్ ఇట్ లోడ్ ఆర్ ఎల్స్ ఐల్ గో ఫర్ దిస్ థింగ్. ఓకే, సో మీరు యాక్చువల్గా అయితే అండి ఫ్రీ టూలో ఒక వెబ్సైట్ మాత్రమే మీరు యాడ్ చేసుకోగలుగుతారండి, మల్టిపుల్ వెబ్సైట్స్ మీరు యాడ్ చేసుకోలేరు. సో నేను ఆల్రెడీ యాడ్ చేసిన అక్కడ ఎన్డీటీవీ అనేది. సో ఇక్కడ వన్స్ ది ట్యాబ్ ఓపెన్స్, ఇక్కడ ట్యాబ్ మీకు ఓపెన్ అవ్వగానే మీరు ఏ వెబ్సైట్కి అయితే కాంపిటీటర్ అనాలిసిస్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ అక్కడ ఇవ్వాలన్నమాట. సరే, Okay. సో ఈ టూల్స్ అన్ని కూడా చాలా మంది యూస్ చేస్తుంటారు కదా, సో దే మే టేక్ సమ్ టైమ్ టు లోడ్. లెట్ మీ షో యూ. సో డాష్ బోర్డ్లో ఓపెన్ చేస్తూనే, సో మీరు ఏ వెబ్సైట్కి పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ అనేది అక్కడ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత సో నేను ఎన్డీటీవీ.కామ్కి అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేశాను. సో వన్స్ యూ గివ్ దేర్ వెబ్సైట్ నేమ్, వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఏ వెబ్సైట్కైనా మీరు చూడొచ్చండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ Okay. చూడండి అథారిటీ స్కోర్ అనేది ఉందండి. సో ఈ అథారిటీ స్కోర్ అనేది ఎంత బాగుంటే మన వెబ్సైట్ అంత టాప్లో కనిపిస్తుంది అన్నట్టు. సో వీటి గురించి ఇన్ డెప్త్ నేను మీకు బ్యాక్ లింక్స్ గురించి కానీ ఆఫ్ పేజ్ ఎస్సీఓ చెప్పేటప్పుడు చెప్తాను. సో ప్రస్తుతానికైతే సో ఈ అథారిటీ స్కోర్ అనేది 1 to 100 రేంజ్లో ఉంటుందండి, సారీ 0 to 100 రేంజ్లో ఉంటుందండి. సో మన వెబ్సైట్ ట్రస్ట్ వర్తీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అయితే. ఓకే, సో హౌ స్ట్రాంగ్ ఇస్ అవర్ వెబ్సైట్ అని అథారిటీ స్కోర్ మెన్షన్ చేస్తుంది. సో ఎన్డీటీవీ 96లో ఉందంటండి, చాలా బాగున్నట్టే కదా, రైట్. Yes. సో మీకు ఏమైనా కావాలంటే హోవర్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందాక Okay. ఆర్గానిక్ ట్రాఫిక్ అని చెప్పాను కదండి, ఇక్కడ చూడండి Yeah. 2.5 మిలియన్ పీపుల్ వస్తున్నారంట వాళ్ళు. ట్రాఫిక్ Okay. విజిటర్స్, ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు వాళ్ళ వెబ్సైట్కి. ఆర్గానిక్ అంటే ఫ్రీగా ఎట్లాంటి యాడ్స్ రన్ చేయకుండా త్రూ గూగుల్ త్రూ ఫేస్బుక్ త్రూ సోషల్ మీడియా లైక్ దాట్ దే ఆర్ కమింగ్ ఆర్గానికల్లీ. అండ్ దెన్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్కి చూస్తున్నామండి, కాబట్టి ఇండియా కూడా చూస్ చేసుకో. సో ఇక్కడ ఆర్గానిక్ కీవర్డ్స్, సో ఎన్ని కీవర్డ్స్కి ర్యాంక్ అవుతాం అండి, 1.5 మిలియన్ కీవర్డ్స్కి, 1.5 మిలియన్ డిఫరెంట్ కీవర్డ్స్కి ఎన్డీటీవీ అనేది ఎస్సీఆర్పిలో ర్యాంక్ అవుతాం. Yes. ఓకే, సో అండ్ దెన్ రెఫరింగ్ డొమైన్స్, ఈ రెఫరింగ్ డొమైన్స్ గురించి చెప్పాలి అంటే ఏ కీవర్డ్ ఏ వెబ్సైట్స్ అంటే బ్యాక్ లింక్ ఇచ్చాయి అనేది రెఫరింగ్ డొమైన్స్ అంటాము. సో ఇవన్నీ కూడా నేను మీకు ఆఫ్ పేజ్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తానండి. ఓకే, Okay. సో ఇంకా ఏ ఏ కీవర్డ్స్కి ఏ పొజిషన్లో కనిపిస్తూ ఉంది ఇంత క్లియర్గా కనిపించండి. సో దిస్ ఇస్ ఆల్ ట్రాఫిక్ అనలిటిక్స్. సో ట్రాఫిక్ అనలిటిక్స్ అంటే సో హౌ మెనీ పీపుల్ విజిటెడ్ దేర్ వెబ్సైట్ విజిట్స్, సో ది యునీక్ విజిటర్స్, కొత్త విజిటర్స్ వచ్చేసి 33.2 మిలియన్ పీపుల్ ఉన్నారంట. సో టోటల్ విజిట్స్ వచ్చేసి 74.9 మిలియన్. సో ఎన్ని పేజెస్ పర్ విజిట్. ఓకే, సో ఎంత టైము యూజర్ అనేవాడు మన వెబ్సైట్లో స్పెండ్ చేశాడు అనేది యావరేజ్ విజిట్ డ్యూరేషన్. ఇక్కడ ఉండే టైంలో సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెండ్ 5 minutes ఆన్ మై వెబ్సైట్, 5 minutes నా వెబ్సైట్లో Yeah. ఉన్నాడు అనుకుందాం. ఆ 5 minutesలో ఎన్ని పేజెస్ విజిట్ చేశాడు అనేది పేజెస్ పర్ విజిట్.
సో ఆన్ అన్ ఆహా. యావరేజ్ అప్రాక్సిమేట్గా 2 పేజెస్ వరకు విజిట్ చేస్తున్నాడంటండి. అంటే సో ఐ కెన్ సే లైక్ ఫస్ట్ ఎన్డీటీవీలోకి వచ్చాడు వాడు. ఎన్డీటీవీలో వాడు అప్రాక్సిమేట్గా కొంత టైం అనేది స్పెండ్ చేశాడు. ఆ స్పెండ్ చేసిన టైంలో వరల్డ్ అనే పేజ్ చూశాడు. సో హోమ్ పేజ్ చూశాడు. అలా 2 పేజెస్ అప్రాక్సిమేట్గా ఒక 2 పేజెస్ వరకు విజిట్ చేస్తున్నారంటండి. క్లియర్? అర్థమైందా? ఎస్. సో యావరేజ్ విజిట్ డ్యూరేషన్ అంటే సో మినిమం టైం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు వాడు ఎన్డీటీవీలోకి ఎంటర్ అయిన తర్వాత. బౌన్స్ రేట్, ఈ బౌన్స్ రేట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అండి. బౌన్స్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ లీవ్ అవర్ వెబ్సైట్ ఆఫ్టర్ వ్యూయింగ్ ఓన్లీ 1 పేజ్. ఓకే, సో వెంటనే వెళ్ళిపోతే ఇప్పుడు ఎన్డీటీవీలోకి ఎంటర్ అయ్యాడు, ఎంటర్ అవుతుంది వెంటనే ఎగ్జిట్ అయిపోయాడు అంటే పేజ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. సో అలా వెంటనే కనుక పేజ్ వదిలేసి వెళ్ళిపోతే వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆర్ వితౌట్ మూవింగ్ టు అదర్ పేజ్ వెంటనే వెళ్ళిపోతుందా అంటే దాన్ని బౌన్స్ రేట్ అంటారన్నమాట. సో ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, వీళ్ళకి కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఓకే, సో ఆర్గానిక్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్ లింక్స్ ఎలా ఉన్నాయి, ఇలా మనం ఫుల్ రిపోర్ట్ అనేది చూడొచ్చు అనమాట. క్లియర్ టిల్లా? ఎస్. ఓకే, సో వీ కెన్ ఆల్సో సీ దేర్ ట్రాఫిక్ అనలిటిక్స్ అండి. సో మనం ఇక్కడ సర్చ్ చేయొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది ట్రాఫిక్ అనలిటిక్స్ అనేది. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అయినా చూడొచ్చు, లేదంటే ఇక్కడ సర్చ్ కూడా చేయొచ్చు అండి. ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే సర్చ్ హియర్ ఫర్ ట్రాఫిక్ అనలిటిక్స్. సో ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తారండి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు వీళ్ళ వెబ్సైట్కి ఇలా. సో ఇవన్నీ తెలుసుకొని మనం లాభం ఏంటి? లైక్ సో ఏ ఏ వాళ్ళు ఇక్కడ పొజిషన్ బాగా అది. పర్ఫామ్ చేస్తున్నారు, సో మనం ఎస్. ఎట్లా గ్రో అవ్వాలి, ఇదంతా కూడా కాంపిటేటర్స్. మనకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, సో వాళ్ళు ఈ కీవర్డ్కి ఈ పొజిషన్లో ర్యాంక్ అవుతా ఉన్నారు. సో మనం కూడా ఆ కీవర్డ్ మీద ఆర్టికల్ బాగా రాసి మనం కూడా ర్యాంక్ అవ్వచ్చు కదా, విల్ గెట్ సమ్ ఐడియాస్ రైట్. ఎస్. అలా. ఎస్. ఓకే, సో విజిట్స్ చూడండి, టోటల్ 74.9 యూనిక్ విజిటర్స్ ఎంతమంది ఇందాక చెప్పిందే. ఓకే, 2 పేజెస్ అప్రాక్సిమేట్గా పర్ విజిట్ ఒక కస్టమర్ అనేవాడు, ఒక యూజర్ అనేవాడు 2 పేజెస్ విజిట్ చేస్తున్నాడు అంట. అలా. సో ఇంకా ఇది ఫ్రీ ట్రయల్ కదా, సో ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే హ్యావ్ టు గో దేర్ అంటుంది. సో ఐ గో టు దిస్ టూల్. ఇది ఓపెన్ అయింది, ఇట్లా ఓపెన్ అయింది కదండి. సో ఇనిషియల్గా మీరు డాష్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ మీరు ఇప్పుడు ఎన్డీటీవీ అలా ఇచ్చారనుకోండి, ఐ గివ్ దట్ యూఆర్ఎల్ కరెక్ట్లీ. సో ఇలా ఇస్తే మీకు ఇందాక చూపించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నట్టు. సో ఐ లీవ్ ఆల్ దీస్ థింగ్స్ టు రిమూవ్ కన్ఫ్యూజన్. సో ఇందాక ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ కనిపించాయి కదండి పొజిషన్ ట్రాకింగ్లో. ఆ డీటెయిల్స్ అన్నీ ఎలా కనిపించాయి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో వరల్డ్ వైడా, ఇండియానా, ఇండియా. ఓకే, చూడండి ఇలా ఇందాక నేను చూపించింది ఇదే కదా మీకు. సో ఈ పేజ్ మీకు డిస్ప్లే అవుతుంది. సో సింప్లీ యూ హ్యావ్ టు గో టు సో డాష్ బోర్డ్, గివ్ ఏ వెబ్సైట్ నేమ్. ఏ వెబ్సైట్కి అయితే మీ వెబ్సైట్కి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఆర్ఎల్స్ యూ కెన్ చెక్ ఫర్ యువర్ కాంపిటీటర్ సైట్ ఆల్సో. కాంపిటీటర్ సైట్ కానీ దేనికైనా సరే అనాలిసిస్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో దేర్. సో గో టు డాష్ బోర్డ్, గివ్ దేర్ వెబ్సైట్ అండ్ యూ కెన్ సీ ది డొమైన్ ఓవర్వ్యూ. సో డొమైన్ ఓవర్వ్యూలో మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఎంతమంది వస్తున్నారు అలా. సో ఇది ప్రో టూల్ కదండి, దీంట్లో కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి ట్రాఫిక్ అనలిటిక్స్ అనేది. ఇక్కడ నేను ట్రాఫిక్ అనలిటిక్స్ అని సర్చ్ చేస్తాను. ఐ సీ మై కాంపిటీటర్స్ ట్రాఫిక్. ఇక్కడ వీళ్ళు కొంచెం క్లియర్గా చూపిస్తారండి నాకు తెలిసి. ఇందాక ఫ్రీ వర్షన్ కదా అది, సో అంత డీటెయిల్డ్ ఇన్ఫో లేదు. చూడండి ఇక్కడ విజిట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ మీరు మంత్లీ విజిట్స్ కావాలా, లేదంటే వీక్లీ, ఈ వీక్లో ఎన్ని విజిట్స్ ఉన్నాయో ఏమన్నా చెక్ చేసుకోవాలన్నా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా కనిపిస్తాయి. చూడండి ఇందాక మీకు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. సో టాప్ సోర్సెస్ చూడండి, ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి విజిటర్స్ వస్తున్నారు. గూగుల్ నుంచి వస్తున్నారంట. సో ఏదో క్యాంబెల్స్ ఆఫ్ లండన్ అంట. ఇన్స్టాగ్రామ్ నుంచి 9.16% వస్తుందంట. సో మోస్ట్లీ సో 57.6% ఆర్ ఫ్రమ్ గూగుల్. సో ఇంకా వ్యూ ఆల్ సోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. ఓకే, రైట్. సో ఎస్. ఇలా మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గో బ్యాక్ టు డొమైన్ ఓవర్వ్యూ, ఇంకా క్లియర్గా చూపుతాను.
సో వీ కెన్ ఆల్సో సీ లైక్ వాళ్ళు ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు, మనం దేనికి ర్యాంక్ అవ్వట్లేదు, అది కూడా చెక్ చేసుకోవచ్చండి. సో ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే త్రూ గూగుల్ కానీ త్రూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎట్లాంటి మనీ స్పెండ్ చేయకుండా వచ్చే ట్రాఫిక్. వీళ్ళకి జీరో పెయిడ్ ట్రాఫిక్, మీరు గమనించారా? సో ఆరెంజ్లు అనేది జీరో అని చూడండి, వీళ్ళు ఎట్లాంటి యాడ్స్ రన్ చేయట్లేదు. ఓకే, Yes. సో ఓన్లీ ఆర్గానిక్ గానే ఇంతమంది వస్తున్నారంట వాళ్ళకి. సో వీ కెన్ ఆల్సో సీ ఇక్కడ ఆర్గానిక్ ర్యాంకింగ్స్. సో డొమైన్స్ కంపేర్ కూడా చేసుకోవచ్చండి. కంపేర్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ టూ వెబ్సైట్స్, మదర్స్ బష్, మామా ఎర్త్, రెండు కూడా బేబీ ప్రోడక్ట్స్ సెల్ చేస్తాయండి. ఆ రెండు కాంపిటీటర్స్. ఆ రెండిటి డేటా మనం కంపేర్ చేయాలన్నా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఐ షో యూ దాట్ ఆల్సో. సో ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నాం ఇదంతా కూడా కనిపిస్తుంది. సో ఇన్ డెప్త్ యూ కెన్ హ్యావ్ ఏ లుక్. సో ఐ విల్ గో ఫర్ టాప్ పేజెస్. అంటే సో ఎక్కువ ఎస్ఈఆర్పిలో డిస్ప్లే అవుతున్న పేజెస్ ఏవి, ఎక్కువ మంది విజిట్ చేస్తున్న పేజెస్ ఏవి అనేది కూడా యూఆర్ఎల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో వీ కెన్ Okay. క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ వీ కెన్ గో దేర్. సో ఈ పేజెస్కి 20 మిలియన్ విజిటర్స్ ఉన్నారంట. వాళ్ళంతా బాగా ఏం రాశారు అలా మనం చెక్ చేయొచ్చండి అందుకని. ఓకే, సో ఐ గో బ్యాక్ ఫర్ నా అండ్ దెన్ ఐ విల్ షో యూ కీవర్డ్ గ్యాప్ కూడా చూపిస్తాను. సో కీవర్డ్ గ్యాప్ మీన్స్, సో మనం ఎక్కడ ఫస్ట్ కంపేర్ డొమైన్స్ చేద్దాం. సో మనం ఎక్కడ బాగా పర్ఫామ్ చేస్తున్నాం, ఏ కీవర్డ్స్కి మనం బాగా పర్ఫామ్ చేస్తున్నాం, ఇంకా ఏ కీవర్డ్స్కి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు లాగా చెక్ చేసుకోవచ్చు. సో ఇండియా టైమ్స్ అలా నేను కంపేర్ చేస్తాను అండి. దీస్ టూ ఆర్ కాంపిటీటర్స్, రైట్, రైవల్స్ అనుకోండి. సో ఇంకా మీరు ఇంకా 3 కాంపిటీటర్స్ వరకు యాడ్ చేయొచ్చండి. ప్రస్తుతానికి కంపేర్ మీద క్లిక్ చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం అంతా చెక్ చేసుకోవచ్చు చూడండి. సో వీళ్ళకి ఎంత ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంది, సో వీళ్ళకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, సో వీళ్ళ ర్యాంకింగ్ ఎట్లా ఉంది, వీళ్ళకి ఇండియా టైమ్స్కి 100 ఉందంటండి అథారిటీ స్కోర్. దే ఆర్ వెరీ గుడ్ వెన్ కంపేర్ టు ఇట్. ఇట్స్ ఓకే, రైట్. సో ఇంకా కీవర్డ్ ఓవర్లాప్ అంటారు. కీవర్డ్ ఓవర్లాప్ మీన్స్, సో హౌ మెనీ కీవర్డ్స్ యువర్ వెబ్సైట్ అండ్ యువర్ కాంపిటీటర్స్ వెబ్సైట్ ఆర్ ర్యాంకింగ్ ఫర్. సో ఏ కీవర్డ్ Okay. నా వెబ్సైట్, ఐ మీన్ ఎన్డీటీవీ వెబ్సైట్ అండ్ ఇండియా టైమ్స్ వెబ్సైట్ ఎస్సీఆర్పిలో ర్యాంక్ అవుతా ఉన్నారు. ఇది కీవర్డ్ ఓవర్లాపింగ్ అండి. సో సేమ్ కీవర్డ్స్ ఉంటాయి కదా కొన్ని. సో ఏ సేమ్ కీవర్డ్స్కి వీళ్ళు ర్యాంక్ అవుతున్నారు ఎస్సీఆర్పిలో. సో దే ర్యాంక్ ఫర్ లైక్ స్పోర్ట్ ఇప్పుడు ఎవరన్నా లైక్ క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా అలా సర్చ్ చేస్తారు. సో సేమ్ కీవర్డ్స్కి ఇద్దరు ర్యాంక్ అవుతూ ఉండొచ్చు అలా. సో దీన్ని కీవర్డ్ Okay. అండి. సో ఇలా 1.4 మిలియన్ కీవర్డ్స్కి ఎన్డీటీవీ ర్యాంక్ అవుతుందంటే ఇండియా టైమ్స్ 4.3 మిలియన్ వర్డ్స్కి. సో ఇలా ఎవ్రీథింగ్ వీ కెన్ చెక్. ఇలా క్లిక్ చేస్తే ఆ ఏ కీవర్డ్స్ ఏంటి అనేది కూడా కనిపిస్తుంది చూడండి. కీవర్డ్ గ్యాప్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఐ స్క్రోల్ డౌన్ అ బిట్. సో లెట్ ఇట్ లోడ్. చూడండి, సో ఏ కీవర్డ్స్కి ఎన్డీటీవీ ర్యాంక్ అవుతా ఉంది, ఏ కీవర్డ్స్కి ఇండియా టైమ్స్ ర్యాంక్ అవుతా ఉంది. సో ఈ ఓవర్ ల్యాపింగ్ పొజిషన్ అంటే ఇదండి. ఈ మధ్యలో ఉండే పొజిషన్ ఓవర్ ల్యాపింగ్ పొజిషన్ అనమాట. సో దిస్ ఈజ్ ది ఓవర్ ల్యాపింగ్ పొజిషన్. అంటే ఇది సేమ్ కీవర్డ్స్. సో ఈ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ సేమ్ కీవర్డ్స్కి రెండు ఎస్సీఆర్పిలో ర్యాంక్ అవుతున్నాయి అన్నట్టు. Okay. విల్ స్క్రోల్ డౌన్ ఎ బిట్. సో ఇప్పుడు ఇక్కడ వస్తే ఈ పర్టికులర్ కీవర్డ్కి సో ఎన్డీటీవీ.com ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతా ఉంది, ఇండియా టైమ్స్ ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతా ఉంది, ఇలా మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు. దీని సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, సో కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉంది. ఒకవేళ కనుక మనం దీని మీద ఆర్టికల్ రాయాలి అనుకుంటే, సో మనం ఆ పర్టికులర్ ఆర్టికల్ని టాప్లో ర్యాంక్ చేయగలుగుతామా లేదా. సో డిఫికల్ట్ అంట చూడండి, హోవర్ చేస్తే చెప్పేస్తుంది. సో లాట్ ఆఫ్ డొమైన్స్ రాస్తున్నారు డిఫికల్ట్. రెడ్ అంటే ఇంకా డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ అన్నట్టు, హార్డ్ అన్నట్టు అలా. సో వీ కెన్ గో టు అన్ట్యాప్డ్. సో అన్ట్యాప్డ్ మీదకి వెళ్తే మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు తెలిసిపోతుందండి ఇక్కడ. సో కీవర్డ్స్ ఫర్ విచ్ యువర్ డొమైన్ హ్యాస్ నో ర్యాంకింగ్స్ బట్ ది అదర్ కాంపిటీటర్ ఇస్ ర్యాంకింగ్. సో క్రిక్ బజ్ అనే కీవర్డ్కి ఎన్డీటీవీ అస్సలు ర్యాంకే అవ్వట్లేదు. ఇండియా టైమ్స్ ఇస్ ర్యాంకింగ్ ఇన్ 5th, 3rd పొజిషన్. అర్థమైందా? సో ఇప్పుడు Yes. మనము ఈ కీవర్డ్స్ యూస్ చేసుకొని మన వెబ్సైట్లో ఆర్టికల్స్ రాస్తే, సో మనం కూడా వీటిని కంప్లీట్ చేయొచ్చు కదా, అవునా? Yeah. రైట్, ఇలాగా.
సో ఏ కీవర్డ్స్కి ఇద్దరూ ర్యాంక్ అవుతున్నారు, ఏ కీవర్డ్స్కి కాంపిటీటర్ మాత్రమే ర్యాంక్ అవుతున్నాడు బట్ మనం ర్యాంక్ అవ్వడం లేదు అనేది ఈ అన్ట్యాప్డ్లో చూసుకోవచ్చండి. అన్ట్యాప్డ్లో సో కీవర్డ్స్ ఫర్ విచ్ యువర్ డొమైన్ హ్యాస్ నో ర్యాంకింగ్స్ అంటే మనం ఎస్సీఆర్పిలో ర్యాంక్ అవ్వడం లేదు, అంటే మనం రాయలేదని ఆర్టికల్ రాయలేదు అలా. ఓకే, సో వీ కెన్ క్రియేట్ సమ్ కంటెంట్ ఆర్ వీ కెన్ ఆప్టిమైజ్ ది కంటెంట్ అండ్ వీ కెన్ ర్యాంక్ ఫర్ దీస్ కీవర్డ్స్ ఆల్సో, రైట్? Yes. సో ఇప్పుడు కీవర్డ్ గ్యాప్ అంటే సో యూజింగ్ దిస్ వీ కెన్ చెక్ సో మనం ఎక్కడ లూజ్ అవుతున్నాం, ఎక్కడ విన్ అవుతున్నాము, సో మన కాంపిటీటర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఏ కీవర్డ్స్కి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, మనం ఎక్కడ లాగ్ అవుతున్నాం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్లింక్ గ్యాప్. సో ఈ బ్యాక్లింక్ గ్యాప్ యూస్ చేసుకొని వీ కెన్ కంపేర్ అవర్ వెబ్సైట్స్ బ్యాక్లింక్ విత్ అవర్ కాంపిటీటర్స్ బ్యాక్లింక్స్. సో మనకెన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి, వాడికి ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి. ఈ బ్యాక్లింక్ అంటే ఏంటి? ఓకే, సో సింపుల్గా చెప్తానండి. ఐల్ యూస్ దిస్ పెన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్డిటీవీ వాడి వెబ్సైట్, ఇది డిజిరెడీ వెబ్సైట్ అండి. సో డిజిరెడీ అనే వెబ్సైట్ ఎన్డిటీవీకి ఒక లింక్ ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతుందండి, డిజిరెడీకి ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, Yes. టీవీకి ఇది బ్యాక్ లింక్ అవుతుందండి. ఓకేనా? Okay. రైట్. సో ఈ బ్యాక్ లింక్ గురించి ఇన్ డెప్త్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే మన వెబ్సైట్కి ఒక లింక్ ఇస్తే అది మనకు బ్యాక్ లింక్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎన్డీటీవీకి డిజిరేడియో ఒక బ్యాక్ లింక్ ఇచ్చినట్టు. ఓకే, Okay. సో దట్ ఈస్ నోన్ యాజ్ అ బ్యాక్ లింక్ ఇన్ సింపుల్. ఓకే, ఇలా ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, సో ఎన్డీటీవీకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, సో అలాగా మీరు అంతా కూడా చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో బెస్ట్, వీక్, స్ట్రాంగ్. ఓకే, సో బ్యాక్ లింక్ గ్యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు అంట. సో ఈ బుకింగ్ ఏ ఏ వెబ్సైట్స్ బ్యాక్ లింక్స్ ఇస్తున్నాయి, సో రెఫరింగ్ డొమైన్ ఈస్ నథింగ్ బట్ సో వెబ్సైట్ దట్ ఈస్ గివింగ్ బ్యాక్ లింక్స్. సో ఏ ఏ వెబ్సైట్స్ బ్యాక్ లింక్స్ ఇస్తున్నాయి అనేది ఇదండి. ఓకే, సో ఫర్ ndtv.comకి ఈ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయంట, ఇండియా టైమ్స్కి ఈ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయి. ఓకే, సో విచ్ వెబ్సైట్స్ ఆర్ గివింగ్ బ్యాక్ లింక్స్ టు యువర్ కాంపిటీటర్స్, సో మనకేమన్నా కామన్ బ్యాక్ లింక్స్ ఉన్నాయా. సో ఇప్పుడు ఇండియా టైమ్స్ ఉందండి, సో సోఫా స్కోర్ అనే వెబ్సైట్ నుంచి ఒక బ్యాక్ లింక్ వచ్చింది. సో మనకు ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి బ్యాక్ లింక్ లేదు అనుకోండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి బ్యాక్ లింక్ తెచ్చుకోవచ్చు కదా. గాట్ మై పాయింట్? Yes. Yeah. అర్థమైందా? సో మనము ఎక్కడ బ్యాక్ లింక్స్ మనకు లేవు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చా. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అనలైజ్ వేరియస్ థింగ్స్. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వీ కెన్ గో ఫర్ డొమైన్ ఓవర్ వ్యూ కన్నా అలా వెళ్తే సో ఇక్కడ వీ కెన్ హ్యావ్ ఎన్ ఎక్స్పోర్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ యూస్ చేసుకుని మనం పీడిఎఫ్ ఫార్మాట్లో, సో ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ ఫార్మాట్లో రిపోర్ట్ అంతా డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మన క్లయింట్స్ ఉన్నా ఎవరైనా ఉన్నా వాళ్ళకి హ్యాపీగా మనం సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్స్కే కాదండి, మీరు ఏ వెబ్సైట్స్కి కావాలన్నా సరే సో వెబ్ పొజిషన్ అనాలిసిస్ అండ్ కాంపిటీటర్స్ అనాలిసిస్ అనేది మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే, సో Okay. ఎంటైర్ డేటా వాళ్ళ చరిత్ర అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో Okay. ఏంటి, మనం ఎక్కడ బాగా పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళు ఎక్కడ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, Hmm. వాళ్ళు కంటెంట్ బాగా రాస్తున్నారా, వాళ్ళకి బ్యాక్లింగ్స్ బాగున్నాయా, లేదంటే వాళ్ళ ర్యాంకింగ్ ఎలా ఉంది, ఇవంతా కూడా మనం చెక్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి సెంబ్రష్ కానీ ఇట్లాంటి టూల్స్ మనకు బాగా హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఏదన్నా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వర్క్ చేయడానికి వెళ్తే ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇందాక మీరు కీవర్డ్ రీసెర్చ్ కూడా చేయొచ్చు అని చెప్పాను కదా. సో మనం మామూలు Yes. ఊబర్ సజెస్ట్ కానీ కీవర్డ్ ఫైండర్ కానీ అలా ఫ్రీ టూల్స్ యూస్ చేసాం, ప్రో టూల్స్ కూడా యూస్ చేయొచ్చండి. ఇక్కడ మనకు కీవర్డ్ రీసెర్చ్లో కీవర్డ్ మ్యాజిక్ టూల్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో హ్యాపీగా కెన్ గివ్ యూ అ కీవర్డ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. సో లైక్ సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ అని ఇస్తున్నా అండి, టు విజిట్ ఇన్ వైజాగ్ సంథింగ్. సో ఇండియా కావాలి నాకు, ఇండియాలో ఎవరు సర్చ్ చేస్తున్నారు ఏంటి. సో ఇట్ విల్ గివ్ ఆల్ ది లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. సో Okay. ఎంతమంది పీపుల్ ఏ కీవర్డ్ కోసం సర్చ్ చేస్తున్నారు, దాని సర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది, కీవర్డ్ డిఫికల్టీ ఎలా ఉంది. సో ఇప్పుడు ఇది చూడండి, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ వైజాగ్ విత్ ఫ్యామిలీ.
ఇది 23నే డిఫికల్టీ. సో ఇది ఈజీగా ఇట్లాంటి కీవర్డ్స్కి మన వెబ్సైట్ని ర్యాంక్ చేసుకోవచ్చు అన్నట్టు. Okay. మేక్ షూర్ యూఆర్ టార్గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ ఇన్ యువర్ కంటెంట్. మీరు ఆర్టికల్ రాసేటప్పుడు ఇట్లాంటి కీవర్డ్స్ని కనుక టార్గెట్ చేస్తే, మీరు బిగినర్ అయితే ఇలాంటి కీవర్డ్స్ని టార్గెట్ చేస్తే ఈజీగా ర్యాంక్ చేసుకోవచ్చు. సో ఒక హార్డ్ కీవర్డ్కి మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వడం కన్నా 10 ఈజీ కీవర్డ్స్కి ర్యాంక్ అవ్వడం మేలు కదండి. Yes. ఇలా. సో యూ కెన్ హ్యాపీలీ చూస్ దోస్ కీవర్డ్స్ అండ్ దెన్ యూ కెన్ కాపీ దెమ్ అండ్ యూ కెన్ యూస్ దెమ్. ఇలా కీవర్డ్ రీసెర్చ్ కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఈ టూల్స్ యూస్ చేసుకొని. ఇది ఒక టూలే కాదండి, ఏహెచ్ఎఫ్స్ అలా వేరియస్ టూల్స్ ఉన్నాయి. సో యూ కెన్ యూస్ ఎనీ ఆఫ్ దెమ్. సో ఇక్కడ సర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ యూ కెన్ చెక్ హియర్. సో బ్రాడ్ మ్యాచ్ ఇవన్నీ మళ్ళీ వీ కెన్ డిస్కస్ లేటర్ ఇన్ గూగుల్ యాడ్స్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫర్ నా సో యూస్ దిస్ టూల్ వన్స్, ఒకసారి టూల్ యూస్ చేయండి. సో మీకు యూస్ చేసే కొద్దీ మీకు బాగా అనిపిస్తుంది అనమాట, ఒకేసారి అర్థం. Okay. ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం మన వెబ్సైట్ని గూగుల్ సర్చ్ కన్సోల్కి ఎలా సబ్మిట్ చేయాలి చూసాము. తర్వాత మన వెబ్సైట్ ఎస్సీఆర్పిలో ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి అంటే ఎలాగా. సో వెబ్ పొజిషన్ Yes. అనాలిసిస్ ఎలా చేయాలి. ఇంకా ఒకవేళ కనుక మన కాంపిటీటర్స్ ఉంటే, ఖచ్చితంగా ఉంటారు. సో ఆ కాంపిటీటర్స్ని ఎలా అనలైజ్ చేయాలి, వాళ్ళు ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతున్నారు, కంటెంట్ ఎలా రాస్తున్నారు, ఆ, వాళ్ళకి ట్రాఫిక్ ఎంత ఉంది, బ్యాక్లింక్స్ ఎంత ఉన్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలంటే కాంపిటీటర్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఎస్సీఓ క్వేక్ యూస్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలి, సెంబరష్ ప్రో టూల్ యూస్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలి కూడా చూసాం. నెక్స్ట్ సో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి సెంబ్రష్ యూస్ చేసి, అవి కూడా చూసాం. సో మీ టాస్క్ ఏంటి అంటే సో పర్ఫామ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్ అండ్ కాంపిటీటర్ అనాలిసిస్. సో మీ వెబ్సైట్కి మీరు వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయండి. మీకు ఎవరన్నా క్లయింట్స్ ఉన్నా వాళ్ళకి చేసినా పర్లేదు. ఆర్ఎల్స్ పర్ఫామ్ అనాలిసిస్ ఫర్ ఎనీ ఆఫ్ ది సైట్స్, ఏదో ఒక 1 or 2 సైట్స్ తీసుకొని పర్ఫామ్ చేయండి ఒకసారి. ఓకే. Yes. సో ఇంకా Yeah. చాలా ఉన్నాయండి. రెడ్ బస్ అంటే ఇంకా రెడ్ బస్, మదర్స్ బస్, ఇండియా టైమ్స్ ఇందాక ఉన్నట్టు అలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సో యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది వెబ్సైట్స్ అండ్ యూ కెన్ పర్ఫామ్ ఫర్ దెమ్. Okay.